आदावन्ते श्रुतीनां प्रणववदुदितं द्राविडाय वाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गेश ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्दीयस्य सौम्यो भयन्ता चित्ते मे सन्निधत्तां समुनिरविरतं भाष्यकारावतारः श्रियं दधानमुरसा मध्ये भूनिडयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। अयाननपदाम्भोज रेणवः चण्डभानवः विनाशयन्तु निःशेषम् अज्ञानध्वान्तसन्ततिम्। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कपीश्वरौ। जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఒక్కసారి శ్రీరామచంద్ర స్వామిని ప్రార్థిద్దాం. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణైవ నివార్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య దాసోస్మ్యహం. రామే తిష్టతి విశ్వమేతదఖిలం రామ త్వమేవాశ్రయః. యః శ్రీరామైకభక్తః హరితులిసహతిః యం న ఖిన్నం విధత్తే ద్రాక్యేన అదాహి లంకా దగ్ధతి దివిషదః. స్వస్తి యస్మై త్రిసంధ్యం యస్మాద్దైత్యేషు భీతేః ప్రథమవతరః గోష్పదం యస్య వార్ధి యస్మిన్నాసీత్ కృతజ్ఞో
రఘుపతిరనిశం సోస్తు భూత్యై కపిర్నః శ్రీరామ శరణం మమ. భగవద్బంధువులారా, శూర్పణఖ రామచంద్రస్వామికి సన్నిధానానికి వచ్చినంత వరకు ద్వయమంత్రంలోని ఉత్తరఖండంలోని అర్థం తెలుపబడింది. ఉత్తరఖండంలో శ్రీమతే అనే శబ్దం ఉంది, చతుర్థి విభక్తి సహిత నారాయణ శబ్దం ఉంది, నమఃపదం ఉంది. అంటే అర్థం ఏమిటి? శ్రీమన్నారాయణుని కొరకే సర్వవిధ కైంకర్యములను చేయగలవాడను అని. ఇంతవరకు నమః ప్రతిబంధక నిరసన, ఇంతవరకు శ్రీరామాయణంలోని బాలకాండ, అయోధ్యాకాండ, ఆరణ్యకాండ ఇవి వివరించే. ఇక నుంచి పూర్వ వాక్య అర్థం చెప్పబడుతోంది. విభీషణుని పురుషకార గ్రహణం, సీతమ్మను రావణాసురుడు లంకానగరమునకు తీసుకుని వెళ్ళి నన్ను వరించమని ప్రార్థించి ఆమె నిరాకరిస్తే ఆమెకు 12 నెలల గడువును విధించి అశోకవనంలో ఉంచి బాధించమన్నాడు. ఏం చెప్పాడు? 12 నెలలు నీకు గడువిస్తున్నాను, ఈ గడువులో మనసు మార్చుకొని నాకు భార్య అయ్యావా? మమాగ్రమహిషీభవ. మమాగ్రమహిషీభవ అంటే నా భార్యలందరి చేత కూడా ఊడిగం చేయించుకునే పెద్ద భార్యవు కాంతితో నన్ను పరిపాలించేదానివై ముందుండు. ఇలా ప్రార్థించి 12 నెలల్లో కనుక నువ్వు మనసు మార్చుకోకపోతే ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? బ్రేక్ఫాస్ట్. కనుక వాడు ప్రాతరాశాయ అన్నాడు. ఉదయం నిన్ను మా వాళ్ళు వండేసి నాకు ఉదయం పలహారం కింద పెట్టేస్తారు. 12 ఏళ్ళు నీకు సమయం ఇచ్చాను, వరించావా, మనసు మార్చుకున్నావా, మార్చుకో అన్నాడు. ఒక 80 రాక్షసులను పంచవటి దగ్గర రామచంద్రుడు ఏం చేస్తున్నాడో సీతాపహరణం అయిన తర్వాత కనిపెట్టడం కోసమని నియమించారు. మీకెక్కడ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రామచంద్రుని సంహరించండి అని 80 రాక్షసులను అక్కడ ఉంచాడు. లంకా నగరంలో అశోకవనానికి సీతమ్మను తీసుకుని వెళ్ళిన తరువాత సారామ అనే ఆమె, సారామ అంటే విభీషణుని భార్య. పెద్దవాళ్ళు ఎంత మంచి పేరు పెట్టారో. సారామ, రమతో కూడి ఉండునది గనక, లక్ష్మీదేవితోటి కూడి ఉండేది గనక సారామ అన్న. ఆవిడ చేత అనాల నామాంతరం త్రిజట. ఆమె చేత సీతమ్మకు సేవలు చేయిస్తున్నాడు. కనుక విభీషణుని పురుషకార స్వీకరణ అక్కడ ఆరంభమైంది. అంటే పూర్వవాక్యంలో శ్రీమత్ శబ్దార్థం చెప్పబడుతోందన్నమాట. శ్రీమన్నారాయణ కదా కిష్కింధ కాండలో పరమాత్మ యొక్క వాత్సల్యాది కళ్యాణ గుణములు వర్ణింపబడ్డాయి. చరణౌ, చరణ శబ్ద తనూపలక్షణం
శరీరానికి అంతటికీ ఉపలక్షణంగా చరణములను చెప్పారు గనక సుందరకాండలో పరమాత్మ దివ్యమంగళ విగ్రహ వర్ణనం చేయబడింది. ప్రపద్యే విభీషణ శరణాగతి ఘట్టంలో శరణం ప్రపద్యే అనేది చెప్పబడింది. యుద్ధకాండం ఇలా ద్వయమంత్రార్థాన్ని రామాయణం వివరిస్తుంది. రావణాసురుడు సీతమ్మను అపహరించిన తరువాత రామచంద్రస్వామి లక్ష్మణునితో కలిసి సీతా అన్వేషణ ఆరంభించి ఎలా ఉంది ఆ శోకం, వాళ్ళ దుఃఖం ఎలా ఉంది? రామో నత్ర ధృతిమాన్ నచ లక్ష్మణోపి. భోజుడు చెప్తున్నాడు ఇవాళ ఏమని? రామచంద్రుడు సీతా వియోగంతో తాను ధరించలేకపోతున్నాడు. అతడి దుఃఖాన్ని చూచి ఒక రకంగా ఈ దుఃఖానికి నేనే కారణం అని లక్ష్మణస్వామి నజ లక్ష్మణోపి, లక్ష్మణుడు సహించలేకపోతున్నాడు. ఇంత దుఃఖిస్తుంటే ఎలా ఉంది ఆ దుఃఖం? అపిగ్రావారోదితి అపిదడతి వజ్రస్య హృదయం. ఏమన్నా చెప్పండి ఆయన. అపిగ్రావారోదితి, రామచంద్రుని దుఃఖాన్ని చూచి రాళ్ళు కూడా దుఃఖిస్తుంది. అపిదడతి వజ్రస్య హృదయం, వజ్రం యొక్క హృదయం కూడా రాముని శోకమును చూస్తే బ్రతలేదు. అలా ఉంది. కానీ ఆ శోకాన్ని చూచిన దానిని ధరించిన దానికి మళ్ళా సంస్కృతంలో మాటలను కూర్చి రామాయణాన్ని రాసేట వాళ్ళని. రాళ్లే దుఃఖిస్తున్నాయంటే మనసున్నవాడి మనసు కరిగిపోదా? రామచంద్రుని శోకం చూస్తే మరి మనసు కరిగిపోయిన వాడు సమర్థవంతంగా మాట్లాడగలడా? మరి వాల్మీకి ఎలా రాయగలిగాడు ఆ దుఃఖాన్ని అంటే వాల్మీక జన్మ మునిరేవ కఠోరచేతా. వాల్మీకి పుట్టలోంచి పుట్టాడండి, అందుకే మనసు లేదు కనుక రాయగలిగాడు. మనసుంటే కరిగిపోదా? తాను దుఃఖంలో మునిగిపోడా? రామచంద్రుని దుఃఖం అట్లా ఉంది. భవభూతి ఇంకా అందంగా చెప్పాడు ఆయన. సీతారాములకు పట్టాభిషేకం అయిన తర్వాత ఆవిడ గర్భవతిగా ఉన్న సమయంలో లక్ష్మణస్వామి ఓ మంచి చిత్రకారుడి చేత ఈ రామచంద్రుని చరిత్రనంతా చిత్రములు రాయించాడు. వాడు రాసేసేటట్టు పట్టుకొచ్చాడు. సీతారాములు ఇరువురు ఉన్న సమయంలో లక్ష్మణస్వామి ఇతను మన చరిత్రను చిత్రములుగా రాశాడు, ఒకసారి చూడండి అని ఆ ఫోటోలు తగిలించారు హాల్లో. ఎవడు పరిచయం చేయాలి? లక్ష్మణస్వామి ఒక్కొక్క చిత్రాన్ని పరిచయం చేస్తుంది. అలా రామచంద్రస్వామి జన్మించిన దగ్గర నుంచి ఎక్కడో ఒక చోటకు వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు చెప్పవయ్యా అన్నాడు ఆ చిత్రకారుడు. సీతారాములు ఇరువురు చూస్తున్నారు. ఏం లక్ష్మణ, ఇంతసేపు నువ్వు వర్ణించి ఇక్కడికి వచ్చిందో చెప్పవయ్యా అని అతనికి చెప్తున్నాయి అని సిగ్గుతోటి తలంచుకున్నాడు. ఎందుకని అక్కడ ఊర్మిళ లక్ష్మణుడు వివాహం ఉంది ఆ బొమ్మ కనుక మరి ఆ ఊర్మిళని తాను పరిచయం చేసి ఈవిడ ఊర్మిళ ఈవిడితో వివాహం చేసుకుంటానని చెప్పలేడు కదా. కనుక ఈయన సిగ్గుపడుతున్నాడు. చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడో మీ తమ్ముడు అంటుంది సీతమ్మ. ఇలా చమత్కారంగా ఆ చిత్రాన్ని వర్ణిస్తున్నాడు. ఒక ఘట్టం వచ్చింది. ఒక్కసారి లక్ష్మణుడు బరువుగా నిట్టూర్చి అధేదం ఇంకొచ్చిందండి ఇది. ఏమిటైనా ఆ ఫోటో రక్షోభి కనకహరిణఛద్మ విధిన తదా వృత్తం పాపై వ్యధయతి యథా క్షాళితమపి అపిగ్రావారోదితి అపిదళతి వజ్రస్య హృదయం. కవులు నిరంకుశ స్వతంత్రులు అన్నాడు ఒక ఆయన. వాళ్ళు ఇష్టం అండి, ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఆ వాల్మీకి గారేమో సముద్రంలో రాళ్ళు తేలే అన్నాడు. ఈ భవభూతి గారేమో రాళ్ళు ఏడుస్తున్నాయని. రాళ్ళకి ఏడుకుంటుందా? ఎక్కడైనా సముద్రంలో రాళ్ళు పడేస్తే తేలుతాయండి, మునిగిపోతాయి. కానీ కవులు నిరంకుశాహ కవయ, కవులు నిరంకుశులు కనుక వాళ్ళు ఇష్టం ఏమైనా చెప్తారు అని. అలా అపిగ్రావారోది ఏం చెప్తాడు లక్ష్మణస్వామి? అధేదం. ఇదిగో ఇంకా ఈ వృత్తాంతం వచ్చి అనగానే ఒక్కసారి
ఇక్కడ మేము సుఖంగా ఉన్నాము, పరిపాలన అయిపోయింది అనే గుర్తులేదు. ఆ సన్నివేశం సమయానికి వెళ్ళిపోయారు. అక్కడికి మనసు వెళ్ళిపోతే అప్పుడు ఎంత కష్టం అనుభవించారు వాళ్ళు. కనకహరిణ ఛద్మ విధిన తదావృత్తం క్షాళితమపి వ్యథయత్. ఇప్పుడు మాయలేడి ఉంది అక్కడ. ఆ లేడిని సీతమ్మ ఇలా చూపిస్తోంది, నాథా కావాలని. అది ఫోటో. ఈ ఫోటో చూడగానే ఏమంటాడు లక్ష్మణస్వామి, కథ అయిపోయింది. వాడు సీతమ్మని ఎడబాపు చేశాడు, రామచంద్రుడు వెళ్ళాడు, రావణుని సంహరించాడు, సీతమ్మని తెచ్చుకున్నాడు, ఇప్పుడు సుఖంగా ఉన్నాం. అయినా సరే ఒకసారి తలుచుకోగానే ఒళ్ళంతా కూడా శోకంతో నిండిపోతుంది. అంత కష్టపడ్డారు అప్పుడు. కనుక క్షాళితమపి వ్యథయతి. అలా దుఃఖిస్తున్నాడు రామచంద్రస్వామి. ఓ చెట్ట నీకు తెలుసునా, ఓ పుట్ట నీకు తెలుసునా, గోదావరి మా సీతమ్మ వచ్చిన కొత్తల్లో గోదావరికి పూజ చేసుకుందాడు. మా సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసునా? సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోతుంటే హంసకారండవాకీర్ణం వందే గోదావరి నది, గోదావరికి నమస్కారం పెట్టుకుంటున్నానంది సీతమ్మ. క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతున్నాడని మా ఆయనకు కొంచెం చెప్పమ్మా అని గోదావరిని ప్రార్థించింది సీతమ్మ. ఇప్పుడు రామచంద్రుడు వచ్చి గోదావరి నీకేమైనా తెలుసునా మా ఆవిడ జాడ అడిగితే ఏమైనా చెప్పిందండి గోదావరి? ఏమీ చెప్పు. భయం. రావణాసురుడు అంటే భయంతో ఏమీ మాట్లాడలేదు గోదావరి. చాలా శోకంతో ఉన్నాడు రామచంద్రస్వామి. ఏమంటాడు రామచంద్రుడు ఆ కోపంతో? జగత్ సశైలం పరివర్తయామ్యహం. ఈ లోకాన్నంతా తలక్రిందులు చేసి పారేస్తాను నేను. మా సీతమ్మ జాడ గనక ఈ పర్వతాలు కానీ మరొకటి కానీ చెప్పకపోతే అన్నాడు. అనగానే లక్ష్మణస్వామి వచ్చి, అన్నయ్య ఎంత కోపం వస్తే మాత్రం తప్పు చేసిన వాడు ఎవడో ఒకడు, దండనేమో ఈ లోకంలో ఉండే మిగతా వాళ్ళందరికీ విధిస్తావా? ఇదేమన్నా న్యాయమా? నీలాంటి వాడు ఇలా ఉండొచ్చునా? ధైర్యంగా ఉండాలి కానీ అని అన్నగారికి ధైర్యాన్ని చెప్తున్నాడు లక్ష్మణస్వామి. వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ చెట్టుకి ఏమైనా తెలుసునేమో మా సీతమ్మని గురించి. ఓ చెట్ట నీకేమైనా తెలిసిన? ఆనందరామాయణంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు ఈ వృత్తాంతం. పార్వతి నీ గుర్తుందా? ఏమిటంటే అప్పుడు నువ్వు కూడా ఓసారి పరీక్షించడానికి వెళ్ళావు కదా అను. ఆ వృత్తాంతాన్ని చెప్పు. పరీక్షించడానికి వెళ్ళడం ఏంటి? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నంది వాహనం మీద వాక్యాలకి పెడుతుంటే ఆవిడ చూచి పార్వతీదేవి ఏమండి మీ దేవుడు అని. ఈయన ఎప్పుడు రామనామం జపిస్తూ ఉంటాడు కదా. ఆ రామనామం జపిస్తే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక నీకు తెలుసునా అని మాట్లాడడానికి ఏమీ సామర్థ్యం లేని రాళ్లను మరొకదాన్ని అడుగు. పార్వతీదేవికి ఇదేమిటి దేవుడు కదా, నీకు తెలీదా? మరి ఎందుకు ఇలా శోకిస్తున్నాడు ఈయన ఏకాంతంలో? మరి 10 మందిలో ఏడ్చాడంటే ఏదో ప్రదర్శనార్థం అనుకో. ఏకాంతంలో శోకిస్తున్నాడు ఈయన అని పరమశివుడిని అడిగి, ఏమండి మరి మీరు దేవుడు అంటారు ఈయనేమో భార్యను ఎవడెత్తుకుపోయాడు వెళ్ళిపోయాడో తెలియక నా చతద్గతిజ్ఞ అంటారు కోరద్దాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక శోకిస్తున్నాడు. మరి దేవుడైతే అంత తెలిసి ఉండాలి కదా, ఎందుకైనా శోకిస్తున్నాడు అనే సందేహం. పరమశివుడు మనకెందుకమ్మా, ఆయన లీల అది, మనకెందుకు అన్నాడు ఈయన. అంటే ఈవిడ ఎలాగైనా అసలు ఏమిటో కనుక్కోవాలి. అందుకోసమని అలా అంటే ఈయన ఒప్పుకోడు, పరమశివుడు ఒప్పుకోడు. ఈయన పరమభక్తుడు కనుక ఏం లేదండి ఒక్కసారి వెళ్ళి చూసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తానండి. మనం ఇప్పుడు కనబడకూడదమ్మా కనబడినండి. సరే పాపం ఆయన మాత్రం ఆ నందివాహనం మీద కూర్చున్నాడు, ఈవిడ మాత్రం వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి మా ఆయన చూడటం లేదు అనుకున్న తర్వాత ఈవిడ సీతాదేవి వేషం వేసుకుంది. అంటే ఈ రామచంద్రుడు మరి మానవుడైతే పామరుడైతే సీతమ్మనే అనుకుంటాడు కదా. దగ్గరికి వెళ్ళగానే ఆయన చూసి
ఏమమ్మా పరమేశ్వరుడు కుశలమా అని అడిగాడు పార్వతీదేవి. అందుకని ఆవిడ నేను ఇంత చక్కగా వేషం వేసుకుంటే ఈయన పరమేశ్వరుడు కుశలమా అన్నాడంటే ఈయనేం పామరుడు కాడు, ఈయన మహానుభావుడే అని తెలిసి, ఏం లేదు పరమాత్మ, ఒక్కసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను, నాకు సందేహం. ఏమిటమ్మా నీకు సందేహం? పామరులాగా మా ఆవిడ నీకు తెలిసినా అని ఆ చెట్టును కౌగలించుకుంటున్నావు, ఆ రాతిని కౌగలించుకుంటున్నావు, ఏమిటి కారణం? ఇది ఈ లీల నీకు తగునా అంది ఆమె. అంటే ఆయన, అమ్మా వీళ్ళందరూ పూర్వజన్మలలో నన్ను గురించి తపమాచరించి స్వామి ఒక్కసారి మమ్మల్ని ఆలింగనం చేసుకోవా అని అడిగితే సరే అవకాశం వచ్చినప్పుడు అనుగ్రహిస్తాను అన్నాను. కనుక ఇప్పుడు శోకంలో ఉన్నాను కనుక ఏం తెలియదు కనుక ఇప్పుడు వాటిని ఆలింగనం చేసుకుంటున్నాడు, తొక్కుతున్నాడు, అడుగుతున్నాడు. ఇది కారణజన్ములు వాళ్ళందరూ అన్నాడు. తెలిసింది ఆవిడికి, దానికి వచ్చేసి కదా గుర్తుందా నీకు అన్నాడు పరమశివుడు ఆనందరామాయణంలో. ఈ వృత్తాంతాన్ని చెప్పు. ఇలా పెడుతూ ఉంటే ఒక చోటికి వెళ్ళేటప్పటికీ జటాయువు రెక్కలు తెగి కంఠగత ప్రాణుడై, అంటే ప్రాణాన్ని అలా కష్టం మీద నిలబెట్టుకుని పడి ఉన్నాడు. శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రస్వామిని చూడగానే జటాయువుకు భయం వేసి, ఈ రాముడు సీతా వియోగంతో ఏమైపోతాడో అని భయం వేసి తాను ప్రాణాలు పోయే దశలో ఉన్నాడు. కానీ రామచంద్రుడికి ఎక్కడ ఏ ప్రమాదం కలుగుతుందో అని భయం వేసి ఆయుష్మన్ మంగళాశాసనం చేస్తాడు. నువ్వు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి అని. ఏం కాకూడదు? యామౌషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే సా సీత మమ ప్రాణా రావణేనో భయం హృతం. వైద్యుడు గొప్ప వ్యాధికి ఔషధమైన మూలిక కోసమని అరణ్యంలో ఎలా వెతుకుతాడో అలా సీతమ్మ కోసమని వెతుకుతున్నావు రామచంద్ర. నువ్వు ఔషధం ప్రాణాన్ని నిలబెడుతుంది, సీతమ్మ నీ ప్రాణాన్ని నిలబెట్టేది కనుక అలా చూస్తున్నావు, వెతుకుతున్నావు. ఆ సీతమ్మను నా ప్రాణములు ఈ రెండు కూడా రావణుని చేత అపహరింపబడ్డాయి అని చెప్పాడు. ఈ మాట చెప్పడం కోసమని, రామునికి సీతమ్మ జాడ చెప్పడం కోసమని అలా ప్రాణాలు కష్టం మీద నిలబెట్టుకుని ఉన్నాడు. ఈ మాట చెప్పగానే శరీరం విడిచిపెట్టి దుఃఖించాడు ఆయన. లక్ష్మణ, నాకంటే దౌర్భాగ్యవంతులు ఈ లోకంలో ఉండర్రా. ఎంచేత ఏమైంది? రాజ్యాభ్రష్ట వనే వాస హృత సీత ద్విజో నష్ట ఈదృశీయం మహాలక్ష్మీ నిర్దహేదపి పావకం. అగ్నిహోత్రాన్ని కూడా దహించి వేసేటంతటి దౌర్భాగ్యం. ఎందుచేత ఇంక రేపు ఉదయం చక్రవర్తిని అవుతాను అనుకోగా రాజ్యాభ్రష్ట, రాజ్యం పోయిన అది కొందరు నాయందు అనురాగం కలిగిన వాళ్ళకి దుఃఖాన్ని కలిగించు. వనే వాస, నీలాంటి వాళ్ళందరూ నాతో పాటుగా కష్టపడ్డారు, వనవాసం వచ్చు. పోనీ వనవాసంలో అయినా ఏదో భార్యతో సుఖంగా ఉన్నాం అనుకుంటే సీత హృత అపహరింపబడింది సీతమ్మ. ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి, నాయన నీకు పెద్ద దిక్కుగా ఉంటానని నా ఆశ్రయానికి వచ్చాడు, ఆయన మరణం. చూసావా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కష్టాలు ఎలా వస్తున్నాయో, ఇదిరా నా దౌర్భాగ్యం అని దుఃఖిస్తాడు. ఇప్పుడు ఈ జటాయువుకు సంస్కారం చేయాలి. సౌమిత్రే హరకాష్ఠాన్ని నిర్వధిష్యామి పావకం గృధ్రరాజం దిధక్షామి మకృతే నిధనం గతం. లక్ష్మణ, కర్రలు పట్టుకురా. ఎందుకన్నాయా? అరణి మంథనం చేసి అగ్నిహోత్రాన్ని పుట్టించాలరా. ఇప్పుడే యజ్ఞం యాగం ఉందని. దేనికోసం అన్నాయా? గృధ్రరాజం దిధక్షామి, ఈ జటాయువుకు సంస్కారం చేయాలి. మనవా? నువ్వెవరివి?
సుక్షత్రియ వంశంలో ఆచార ప్రధానుడైనటువంటి వశిష్ఠుని శిష్యుడివి. నువ్వు ఓ పక్షికి సంస్కారం చేస్తావా? ఎందుచేత? మత్కృతే నిధనం గత్. ఈయన నా కోసం తనను విడిచిపెట్టుకున్నవాడు. నాన్నగారు తన కోసం నన్ను విడిచిపెట్టినవాడు. తనకు అసత్యతా దోషం వస్తుందేమో అని నన్ను విడిచిపెట్టాడు. ఈయన నా కోసమని. శరీరం అంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం కదా, ఆత్మార్థం పృథివీం త్యజేత్ కదా. అలాంటి తన శరీరాన్ని విక్రీత జీవిత యశో వృద్ధరాజ దిధక్షా లక్షిత భక్త జనదాక్షిణ్య అంటారు దేశుడు. కనుక తన జీవితాన్నే సమర్పించేశాడు ఆయన రామచంద్రుని కోసం. మత్కృతే నిధనం గత. నా కోసమని ప్రాణాలు విడిచిపెట్టాడు గనక నేనే సంస్కారం చేస్తాను. దశరథుడు అంత ఖర్చు పెట్టి పుత్రకామేష్టి చేసి కన్నాడు. కానీ ఆయనకి ఏమైనా భాగ్యం లభించిందా? రామచంద్రుడు పరమాత్మ కుమారుడుగా అవతరించాడు. ఆయన చేత సంస్కారం చేయించుకునే భాగ్యం లభించిందా దశరథునికి? లభించలేదు. కానీ ఒక పక్షి, ఈ పక్షికి పరమాత్మ చేత సంస్కారం జరిగే యోగ్యత లభించింది. ఎందుచేత? పరమాత్మ ఎందు ప్రేమ కలిగిన వాడు కనుక ఈ రీతిగా చెప్పి అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి అందులో జటాయువును దగ్ధం చేసి దదాహరాము ధర్మాత్మ స్వబంధుమివ దుఃఖిత. కేవలం ఇదేదో ధర్మం, మరి నా కోసం ఇది చేసినప్పుడు నేను ఆ మాత్రమైనా చేయొద్దా అని చేయడం కాదు, ప్రేమతో చేశాడు కనుకనే స్వబంధురివ దుఃఖిత లేదా స్వబంధుమివ ఆయనకి వర్ణించాడు. ఆ జటాయువుని అలా పడుకోబెట్టి తన బంధువు మరణిస్తే తాను ఎంత దుఃఖిస్తాడో అంత దుఃఖించాడు రామచంద్రస్వామి. వెంటనే ఆజ్ఞాపించాడు, మాయాత్వం సమనుజ్ఞాత గచ్చలోకాన్ అనుత్తమ. నా చేత నువ్వు ఆజ్ఞాపింపబడి అంతకంటే గొప్పది లేనటువంటి లోకములు ఏవైతే ఉన్నాయో అలాంటి నా లోకమునకు వెళ్ళిపో. యాగతిరి యజ్ఞశీలా ఆహితాగ్నేశ్చ యాగతి అంటే అర్థం ఏంటి? యజ్ఞశీలురైన వారందరూ ఏ లోకమునకు పెడతారో, ఆహితాగ్నుడైన వాళ్ళందరూ ఏ లోకమునకు పెడతారో అని కాదు అర్థం. మరేమిటి అర్థం? యాగతి యజ్ఞశీల. ఆ యజ్ఞం చేసిన వాళ్ళు ఎక్కడికి వెడతారయ్యా? మా స్వామివారు అనుగ్రహించిన విశేషమైన అర్థం. యాగతి యజ్ఞశీల. యజ్ఞం చేసిన వాళ్ళు ఎక్కడికి పెడతారయ్యా? స్వర్గానికి వెళ్ళాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి. నా వైకుంఠం రాదుగా యజ్ఞంతో యాగంతో. ఆహితాగ్నేశ్చ యాగతి. వాళ్ళకేం కలుగుతుందయ్యా? నువ్వలా కాదు. మయాత్తం సమనుజ్ఞాత గచ్చలోకాన్ అనుత్తమం. నా చేత ఆజ్ఞాపింపబడి అంతకంటే గొప్పది లేని లోకానికి వెళ్ళు. నువ్వేం సామాన్యుడువా నాయన? మయా త్వం సమనుజ్ఞాత. మయా మా లక్ష్మీదేవి సీతాదేవి, మయా సీతాదేవి చేత ప్రేమింపబడిన వాడివి గనక మయా త్వం సమనుజ్ఞాత. మరి లక్ష్మీదేవి సంబంధం ఉందంటే ఇంక వాళ్ళు నెత్తి మీద వాళ్లే గనక గచ్చలోకాన్ అనుత్తమ. అడవయ్యా, ఇక్కడ ఒక ప్రశ్న. పృచ్ఛామి కించన యదా కిల రాఘవత్వే మాయా మృగస్య వశగో మనుజత్వమౌధ్యాత్. పురత్తాడు అని అడుగుతున్నారు రామచంద్ర స్వామి. స్వామి పృచ్ఛామి అడుగుతున్నాను నిన్ను ప్రశ్న. అతిమానుష స్తవం అని అద్భుతమైనటువంటి స్తవం. పురత్తాడు 5 స్తవములను అనుగ్రహించి. ఈ 5 స్తవములు ఏమిటి? పరాశర భట్టరు వారికి ఎదిరి పక్షములను వాదించి ఛేదించి సంహరించడానికి పంచనఖముల వంటివి ఈ పంచస్తవములు అంటారు భట్టరు. పంచనఖాలు ఇవి. అలా అందులో అతిమానుష స్తవం అని పరమాత్మ ఈ లోకంలోనికి అవతరించినప్పుడు చేసినటువంటి
కొన్ని వృత్తాంతములను ప్రశ్నిస్తుంది. కూరద్దాళ్వాన్ అంటే ఎవరు? భగవద్ రామానుజులకే యుక్తిని చెప్పగలిగిన మహావిద్వాంసు. ఆయన పెరుమాళని ప్రశ్నిస్తుంది. పృచ్ఛామి, ఇంకా శ్లోకం ప్రారంభం అవ్వలేదు. పృచ్ఛామి అడుగుతున్నాను అని ఇలా అనగానే పెరుమాడు కొంచెం సర్దుకుని కూర్చున్నాడు. ఏం అడుగుతాడో, ఇప్పుడు ఏం సమస్య తెచ్చి పెడతాడో, నేను సమాధానం చెప్పగలనో లేదో. కిం కిం కించన అని ఇంకా చెప్తారు. ఆయన కించన అనకుండానే ఈయన కిం 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 ఏమడుగుతాడు, ఈయన ఏమడుగుతాడు అనుకుని కంగారు పడుతున్నాడు పరమాత్మ. ఏమడుగుతున్నారు ఆయన? ఏమయ్యా, మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుంటాడు, నువ్వు సీతా వియోగ వివస నచ తద్గతిజ్ఞ, సీతాదేవిని ఎడవాసి దుఃఖిస్తున్నావు. మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎవడ తీసుకెళ్ళిపోయారో తెలీదు, ఏమీ తెలియదు. కానీ ప్రాదాస్తదా పరగతిం కథం ఖగాయ, ఈ జటాయువుని మాత్రం వైకుంఠానికి వెళ్ళు, నేను ఆజ్ఞాపిస్తున్నాను. వైకుంఠం దాకా ఇది తెలుసుంటే ఈ మధ్యలో 100 యోజనాల దూరంలో లంక తెలియదా, అందులో సీతమ్మ ఉందని అది మాత్రం తెలియక వాళ్ళని ఎడని అడుగుతుంది. వైకుంఠం మాత్రం అంటే వైకుంఠం ఇస్తే దేవుడయ్యింది, తెలియకపోతే మానవుడయ్యింది. మానవుడైతే వైకుంఠాన్ని వదు, దేవుడైతే తెలియకపోవడం. మరి ఎక్కడైనా కుదురుతుందా ఈ రెండింటికి? ప్రశ్న. శ్రీరంగంలో సంప్రదాయం అత్యద్భుతంగా నడయాడుతున్న రోజులవి. ఆ రోజులలో శ్రీరంగంలో చంద్ర పుష్కరిణి అని ఉంది. ఏమిటి చంద్ర పుష్కరిణి అంటే? చంద్ర సుధాధీధితామవాప, దక్షుడు చంద్రుని క్షయవ్యాధి కలవాడి అయిపోతావని శపిస్తే ఆయన వచ్చి రంగనాథుని ఆశ్రయిస్తే, అయితే ఈ సరోవరంలో స్నానం చేయి నీ క్షయవ్యాధి పోతుందంటే స్నానం చేసి వ్యాధిని పోగొట్టుకున్న పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అని పేరు. ఆ చంద్ర పుష్కరిణి ఒడ్డున ఓ పెద్ద చెట్టు ఉంటుంది. పున్నాగతల్లజ అజస్ర సహస్ర గీతి సేకోత్త దివ్య నిజ సౌరభమామనామ, అద్భుతంగా వర్ణిస్తారండి. రంగనాథుడు రంగనాయకి ఇద్దరు సాయంత్రం అలా వాక్యాడికి వస్తారు. ఎక్కడికి వస్తారు? వాక్యాడికి. చంద్ర పుష్కరిణి ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ చూస్తే ఈ చెట్టు కనబడు, ఈ చెట్టును పువ్వులు కనబడు. లక్ష్మీదేవికి ఆ పువ్వులు పెట్టుకోవాలనిపించి పాపం ఇలా ఎదురుతోంది, కానీ ఆవిడకి పువ్వులు అందరు. అప్పుడు మరి ఆవిడ కంటే ఆజానుబాహుడు కదా పరమాత్మ, కనుక ఆయన తన చేత్తో ఆ కొమ్మను వంచితే ఈవిడ ఆ పూలు కోసుకుని పెట్టుకుంటారు. అలా విహరించే చోటది. మన పూర్వాచార్యులందరూ ఆ చెట్టు దగ్గరే కూర్చుని దివ్య ప్రబంధ విశేషాలన్నింటినీ ముచ్చటించుకుంటూ ఉంటారు. అదొక పరమ ఆనందం. దివ్య ప్రబంధ విశేషాలను ముచ్చటించుకుంటుంటే మరి దేవాలయంలో పెరుమాళ్ళు బలిహరణం కోసం సెల్వరెడుందొరుడు హై అని అసఖ్యమానాప్పోలే అని ఆ బలి పెరుమాళ్ళు వస్తూ ఉంటారు. పెరుమాళ్ళు వచ్చేప్పుడు లేచి నిలబడాలి కదా. మంచి రసపట్టులో వింటూ ఉన్న సమయంలో పెరుమాళ్ళు వస్తున్నారని కానీ అందరూ ఒకసారి లేచిపోయి మళ్ళీ ఆయన వెళ్ళిపోయింది కదా, మళ్ళా కూర్చునేటప్పటికి ఆ రసభంగం కలుగుతుంది. కనుక అక్కడ ఉండే పెద్దలందరూ ఆ పెరుమాళ్ళకు కాలక్షేప విరోధి అని పేరు పెట్టి పెరుమాళ్ళ గురించి కాలక్షేపం చేస్తుంటే ఇదిగో ఆటంకం కలగజేయడానికి వస్తాడండి. ఈ సంగతి విన్న పెరుమాళ్ళు అర్చక స్వాముల్ని పెద్దలందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మమ్మల్ని అటువైపు తీసుకుని వెళ్ళొద్దు ఆయనే ఆదేశం ఇచ్చేశారు. అలా పెద్దలందరూ అక్కడ కూర్చుని తిరువాయుముడి వైభవాన్ని గురించి వర్ణించుకుంటే ఉన్నాగ తల్లజం అజస్ర సహస్ర గీతి సేకోత్థ దివ్య నిజ సౌరభం. వాళ్ళ మాటలు అనేటటువంటి తిరువాయుముడి అనేటటువంటి నీళ్లే ఆ చెట్టుకు ఆ వేళ్లకు బలం కనుక మరి అలాంటి నీళ్లతో పెరిగితే ఆ చెట్టు కూడా తిరువాయుముడి పరిమళాన్ని వీస్తూ ఉంటుంది. అలాంటి రోజులు ఆ రోజులలో నంబిళ్ళై అని ఒక మహాచార్యుడు. నంబిళ్ళై అంటే నంబిళ్ళై గోష్ఠి కులైందదో నంబెరుమాళ్ గోష్ఠి కులైందదో. నంబిళ్ళై ఉత్సవమైనా అయిపోయి ఉండాలి, నంబిళ్ళై గారి ఉపన్యాసమైనా అయిపోయి ఉండాలి. అంతమంది జనం
బయటకు వస్తుంటే చూసి ఎవరైనా అనుకునేవారు. అలా నంబిళ్ళయ్య గారు దివ్య ప్రబంధ స్వారస్యాన్ని అందరికీ పంచే సమయంలో ఆ ఊళ్ళోనే పరాశర భట్టర్ వారి సంతతికి చెందిన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అని ఒక ఆయన ఉంది. ఆయన భట్టర్ వారి వంశానికి చెందిన ఆయన. ఈయన పొరుగురు నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆయన నంబిళ్ళు. కానీ అందరూ వారి కాలక్షేపానికే పెడుతూ ఉంటే మేము రాజగురువులం, మా దగ్గరికి రాకుండా అందరూ ఆయన ఉపన్యాసం వినడానికే పెడుతున్నారని మనసులో ఒక అక్కసు. అవకాశం దొరికితే ఏదో ఆయన అనాలి అని ఉండే. ఒకనాడు ఈయన రాజుగారి సభకి పెడుతుంది. ఈ నంబిళ్ళయ్య గారి గోష్ఠిలో రోజు వెళ్ళి కూర్చుని ఒక ఆయన ఈయన పెడుతుంటే పెద్దలు కదా, దాసోహ వైష్ణవం దృష్ట్యా ప్రణమే దండవద్భువి కనుక దాసోహం చూడగానే ఓహో ఈయన నంబిళ్ళయ్య గారి శిష్యుడు కదా, మనం ఇప్పుడు రాజుగారి సభకు పెడుతున్నాం, అక్కడ రాజుగారు మనని గౌరవించడం అది అంతా ఈయన కనుక మనతో వచ్చి చూస్తే కుళ్ళుకుని వాళ్ళ గురువు గారికి చెబుతాడు, అబ్బో ఆయన చాలా గొప్పవాడండి అని. ఆయన మనసులో అంటే ఎవరైనా వాళ్ళని బట్టే కదా ఎదుటి వాళ్ళని అంచనా వేస్తారు, ఆయన మనసులో బాధపడతారు అనుకుని రామయ్య సభకు పెడుతున్నాం మేము అని తీసుకెళ్ళి. సరే ఆ రాజుగారు కూడా మంచి యోగ్యుడు, వ్యుత్పన్నుడు కనుక ఆయన గురువుగారికి నమస్కారాదులని అయిపోయి కూర్చున్న తర్వాత గురువుగారు నాకు సందేహం అండి అని. ఏంటి నాయన సందేహం? రామచంద్రుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి నువ్వు దేవుడివి అంటే ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మానవుడనే అనుకుంటున్నాను అన్నాడు కదా అండి. అవును, మరి మానవుడైతే జటాయువుకు మోక్షం ఎలా ఇచ్చాడండి? పరమశివుడు అంతటి వాడే ఘంటాకర్ణుడు అడిగితే నాయన మోక్షం ప్రాప్నుహి గోవిందాత్, భగవంతుడు చాలా అధికారాలు నాకు కూడా ఇచ్చాడు కానీ మోక్షం ఇచ్చే అధికారం మాత్రం ఎవరికి ఇవ్వలేదురా. ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రధానమైన శాఖల్ని దగ్గర పెట్టేసుకున్నట్టు ఆయన మోక్షం ఇచ్చే అధికారాన్ని తన దగ్గరే అట్టే పెట్టేసుకున్నాడురా, ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పాడు కదా. కనుక పరమాత్మ తప్ప మరొకరు మోక్షం ఇవ్వరు. ఈయన నేను మానవుణ్ణి అన్నాడు. మరి మానవుడే అనేవాడు జటాయువుకు మోక్షం ఎలా ఇచ్చాడండి అని అడిగాడు మహారాజు. పాపం ఈయన కూడా ఏం తోచలేదు, నిజమే ఎలా ఇచ్చాడు ఆయన అని. ఇందులో రాజుగారు ఈయనకి ఓ ప్రశ్న చెప్పేసి మిగతా ఏవో వ్యవహారాలు అవి అన్నీ చూస్తున్నాడు. ఇందులో ఈ పక్కన కూర్చున్నాడు కదా ఒక ఆయన నంబిళ్ళయ్య గారి గోష్ఠిలో ఆయనకే తిరిగి ఏమయ్యా ఎప్పుడైనా మీ నంబిళ్ళయ్య గారి గోష్ఠిలో ఈ ప్రశ్న వచ్చిందా అని అడిగితే ఆయన మా గురువుగారు దీనికి పరిష్కారం చెప్పేశారండి. ఏం చెప్పారయ్యా? అయోధ్యాకాండలోని శ్లోకంతో దీనికి సమన్వయం చేసి చెప్పేవారండి మా స్వామివారు అన్నాడు. ఈయన విద్వాంసుడే కదా కనుక అనగానే ఒకసారి ఈయన కూడా ఆ శ్లోకాన్ని ఓసారి ఆకర్తం చేసుకుని సమన్వయం చేసుకుని కూర్చు. ఇప్పుడు మహారాజు గారు మళ్ళా ఏదో 4 వ్యవహారాలు అయిపోయిన తర్వాత ఆ గురువుగారు మిమ్మల్ని ఇందాక ప్రశ్న అడిగారు, మీరేం చెప్పారు కాదు అని. నువ్వు అటు తిరుగున్నావు కదా అని ఊరుకున్నారయ్యా, చెప్తాను విను అని ఉపన్యాసం. ఏమిటి ఉపన్యాసం? రామచంద్ర స్వామిని కైకేయి అడవికి పంపించాలని అనుకున్నప్పుడు దశరథ చక్రవర్తి కైకేయితో చెప్తాడు, రాముడు ఎంత గొప్పవాడో తెలుసునా? ఎంత గొప్పవాడు రాముడు? సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన గురూన్ శుశ్రూషయా ధనుషా యుధి శాస్త్రాన్. రాముడు తన సత్యగుణముతో లోకములనన్నిటినీ జయించినవాడు, తన దానగుణంతో దీనులను జయించినవాడు, తన వినయ విధేయతలతో శుశ్రూషతో గురువులను జయించినవాడు, తన ధనుస్సుతో శత్రువులను జయించినవాడు. అలాంటి గొప్పవాడిని అడవికి పంపించమంటున్నామని దశరథ చక్రవర్తి చెప్తాడు. కానీ అక్కడ మాట ఏమిటి? సత్యేన లోకాన్ జయతి. తన సత్యగుణంతో లోకములన్నింటినీ జయించాడు రాముడు మానవుడుగా. కనుక ఇప్పుడు జటాయువుకి మానవుడుగా తన సత్యగుణంతో తాను జయించిన లోకాన్నే ఇచ్చాడు. కనుక మానవ భూమిక పోషణానికి ఏమి భంగకరం కాదు. అలా జటాయువుకి మోక్షం ఇచ్చాడు. కన్న తండ్రికి మోక్షం లభించలేదు, జటాయువుకి మోక్షం అన్యాయం కదండి. భట్టర వారిని నంజీయర్ ప్రశ్న అంటే ఏవనకు ఫలిక్వదు నరకమే
பெருமாள் ஆண்டு సంశబ్దాలే స్వర్గత్తయ్యేరినా సమాధానం నంబెడే గారి సమాధానం. ఏమిటి సమాధానం? అసలైతే దశరథుడు నరకానికి వెళ్లాల్సిన వాడు, కానీ రామచంద్రస్వామి మరి మా నాన్నగారు నరకానికి వెళ్ళారంటే రేపు నాకే చిన్న పేరు, చిన్నతనం కనుక పోయి స్వర్గం దాకా పంపిద్దామని పంపించాడు. ఎందుచేత సాక్షాత్తు పరమాత్మ ఆయన ఇంట్లోకి వస్తే అమ్మో అబద్ధం ఆడితే ఏమైపోతుందో అని ఆయనను అరణ్యానికి పంపించేశాడు. మన్నిమిత్తం కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి, ఇది పరమాత్మ చెప్పిన మాట. ఆ సత్యం తెలియక, నిజమైన సత్యం పరమాత్మ, ఆ పరమాత్మని దూరం చేసుకున్నాడు. ఇవన్నీ పరమాత్మని పొందడానికి సాధనాలు. ఆ పరమాత్మే తన దగ్గర ఉంటే ఆయనను దూరం చేసుకున్న దౌర్భాగ్యం. జటాయువు ఆయన కోసం తననే ఇచ్చి వేసుకున్నవాడు గనక అతడికి మోక్షమును అనుగ్రహించి వెడుతుంది. రామలక్ష్మణుడు వెడుతుంటే దారిలో ధనువు అనే ఒక గంధర్వుడు చాలా బలశాలి, అహంకారం కలిగి ఇంద్రుని యుద్ధమునకు ఆహ్వానం. దాంతో ఇంద్రునికి కోపం వచ్చి తన వజ్రాయుధంతో వాడిని ఒక్క మొట్టు మొట్టేటప్పటికీ తలకాయ కాస్త ఈ మొండెల్లోకి దిగుతాడు. ఏం చేయాలని గోలపెట్టి ప్రార్థిస్తే, ఒరే నీకు చేతులు పొడిగిస్తున్నాను రా, ఎంత దూరమైనా ఈ చేతుల్ని చాపగలవు, ఆహారాన్ని తెచ్చుకుని తినవు. కనుక ఆ కబంధుడు రామలక్ష్మణుని ఇద్దరిని పట్టు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నదమ్ముడు. ఒరే లక్ష్మణ ఏంట్రా ఇది, ఓ పక్కనేమో భార్య పడింది, ఎక్కడ చూస్తే వీడెవడో పట్టుకుంది, మన సంగతి అని మాట్లాడుకుంటున్నారు. బాబు ఎవరు మీరు? రామలక్ష్మణులా? అవునాయన, నాయన మీకోసమే చూస్తున్నాను, నేను శాప విమోచనం కోసం. మీ చేతిలో మరణిస్తే మళ్ళీ నా రూపం నాకు వస్తుంది, నా లోకానికి నేను వెళ్ళిపోతాను, కనుక నన్ను చంపిపెట్టు అంది. చంపి పెడితే నీకు ఉపకారం చేస్తాను. ఏమిటి ఉపకారం? మళ్ళా నా రూపం నాకు వచ్చేస్తుంది, నా విమానం నాకు వచ్చేస్తుంది. ఆ విమానం నేను ఎక్కేశానంటే నా తెలివితేటలన్నీ పరిపూర్ణంగా ప్రకాశిస్తాయి. అప్పుడు నీకు ఒక మంచి హితవాక్యం చెప్తాను. సంహరించారు. అతడికి శాప విమోచనం అయింది. దివ్య విమానంలోకి వెళ్ళాడు. దివ్య విమానంలోంచి రామచంద్రుడితో చెప్తున్నాడు, రామచంద్ర శ్రమణి ధర్మ నిపుణ అభిగచ్చయతి రాఘవ. శబరిని వెళ్ళి ఆవిడని సంధించు. సుగ్రీవుడు ధర్మాత్ముడైనటువంటి వాడు సుగ్రీవుడు, అతడితో సఖ్యం చేసుకో, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. రామచంద్రస్వామి ఎదురుగా పెడుతుంది. ఎందుకోసమని? ఇప్పుడు ఆ శబరిని వెతకడం కోసమని పెడుతుంటే మతంగ మహర్షి శిష్యురాలి వారందరూ కూడా పరమపదాన్ని పొందడానికి సమయం ఆసన్నమైంది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఈ శబరిని చూచి, శబరి పరమాత్మ రామచంద్రుడుగా అవతరించి మన ఆశ్రమం ముందు నుంచి పెడతాడు. కనుక మరి పరమాత్మ మన ఆశ్రమం ముందు నుంచి పెడుతుంటే మనం లేకపోతే బాగుంటుందా? ఆతిథ్యం ఇవ్వాలి కదా. కనుక మా తరఫున నువ్వుండి రామచంద్రుడిగా ఆతిథ్యం ఇచ్చి అటు తర్వాత మా దగ్గరికి వచ్చేది అని వరమిచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి శబరి ఎప్పుడు రామచంద్రుడు వస్తాడా, ఎప్పుడు ఆయనకి విందు చేస్తామా, ఆచార్య కైంకర్యం ఎప్పుడు చేస్తామా అని అలా ఎదురు చూస్తూ కూర్చుంది. ఏమో రామచంద్రుడు ఎప్పుడు వస్తాడో, వచ్చేటప్పటికి నాకు ఓపిక ఉంటుందో ఉండదో అని ఓపిక ఉన్నప్పుడే ఈవిడ చెట్లను ఉండే ఫలములను కోసి ఈ కొమ్మకు పండిన పండ్లన్నీ రుచికరంగా ఉంటాయో ఉండవో అని ఈవిడ ఓ పండు రుచి చూచి పర్వాలేదు ఈ కొమ్మన ఉండే పండ్లన్నీ కూడా రుచిగానే ఉంటాయనుకుంటే వాటన్నిటినీ కోసి భద్రపరిచి ఉంది. ఈ సమయంలో రామచంద్రస్వామి శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. ఏమిటి విశేషం? ఆచార్య నిష్ఠ కలిగి ఉంటే ஞானமனுட்டானமிவை நன்றாகவே உடையனான குருவை அடைந்தக்கால்
தேனார் கமலத் திருமாமகள் கொடுனன் తానే వైహుందం తరం. వైహుందం తరం అని చెప్తే చాలు, తానే వైహుందం తరం అంటే అర్థం ఏంటి? ఆచార్య నిష్ట కలిగినటువంటి వాళ్ళు దొరకడం భగవంతునికి గగం కష్టం. భగవద్భక్తి కలిగిన వాళ్ళు దొరుకుతారు. ఎందుకని? ఖచ్చితంగా భగవంతుడు మనకంటే విలక్షణంగా 4 చేతులు, కిరీటం, శంఖం, చక్రం కనుక మనకంటే వేరుగా కనబడతాడు కనుక గౌతుని నమస్కారం పెడతాడు. కానీ అదే ఆచార్యుడన్నా భగవంతుని అవతారమే. పీదహవాడపిరానార్ పెరమ గురువాహి వందు పీతాంబరధారి అయిన పరమాత్మయే ఈ లోకంలో ఉండే జీవులను ఉద్ధరించడం కోసమని తానే ఈ లోకంలోకి దిగి వస్తాడు. మరి ఆ శంఖం చక్రం ఎక్కడున్నాయి? ఉన్నాయి. ఎక్కడుంటాయి? శాస్త్రముల రూపంలో ఉంటాయి ఆయన దగ్గర, ఆచార్యుల దగ్గర తరింపజేయడం కోసమని. కనుక ఆచార్యుడు వేరు, పరమాత్మ వేరు కాదు. కృష్ణ భగవానుడు కూడా ఈ మాట ఉద్ధవుడికి చెప్తాడు, ఆచార్యం మాం విజానీయా నావమన్యేత గర్హిచిత్ అని ఉద్ధవ గీతలు. కనుక భగవంతుడే ఆచార్యులుగా ఈ లోకంలోనికి వచ్చి అవతరిస్తే వారి యందు భక్తి కలగడం కొంచెం కష్టం. ఎందుకు కష్టం? వారు మనలాగే కనబడు. అప్పుడప్పుడు వారికి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, వారు సాపాటు చేస్తూ ఉంటారు. కనుక మనలాంటి వారే అనుకునే ప్రమాదం ఎక్కువ. అలాంటి వారి యందు నిష్ట కలిగిందంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా నాకు అని పరమాత్మ వెతుకుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు దొరికితే అది అలభ్య లాభం భగవన్. కనుకనే శబరిని వెతుక్కుంటూ రామచంద్రుడు వేడు. శబరి రామునికి నమస్కరించడం కాదు, ముందు రామచంద్రుడే శబరికి నమస్కరించి కచ్చిత్తే గురు శుశ్రూష సఫల చారుభాషిణి, అమ్మ మీ గురువు గారి సేవ సఫలమయ్యిందా అనండి. మీ గురువుల ప్రభావం ఏంటమ్మా చెప్పుతలి నాకు. ఒకవేళ నేను వినడానికి యోగ్యుణ్ణి అని అనుకుంటే మీ గురువుల ప్రభావాన్ని నాకు చూపించు. అర్జునుడు ఒకవేళ నేను యోగ్యుణ్ణి అనుకుంటే నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని పరమాత్మని అర్జునుడు ప్రార్థిస్తే, ఇక్కడ పరమాత్మ శబరిని ప్రార్థిస్తున్నాడు, మీ ఆచార్యుల వైభవం ఏమిటో చెప్పమ్మా అంటే ఏం చేసింది ఆవిడ? రా రామచంద్ర చూపిస్తాను. అక్కడ అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతూ, ఇది మా గురువులు చేసిన అగ్నిహోత్రం. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. నాకేమీ హోమం చేయడానికి యోగ్యత లేదు కదా, కనుక నేనేం ఒక పుల్ల కూడా వేయలేదు సుమా అందులో. కానీ ఇంకా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతూనే ఉంది. చూసావా? మా గురువుల జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని, మా గురువుల జ్ఞానం. మా గురువుల జ్ఞానం ఎంత గొప్పదో తెలుసునా? వారు ఉన్న కాలంలో నా సందేహములను తీర్చడమే కాదు, వారు లేని కాలంలో కూడా వారి జ్ఞానం మనకి ఉపకరిస్తూ ఉంటుంది. ఆచార్యుని ఒక్కసారి మనం అస్మద్గురుభ్యో నమః, ఎన్ని అక్షరాలండి? 7 అక్షరాలు. ఈ 7 అక్షరములంటే ఎప్పుడైనా ఏదైనా పారాయణ చేసినా, తిరువారాధనలో కూర్చున్న విగ్రహం కలిగిందంటే ఒకసారి అస్మద్గురుభ్యో నమః అంటే సప్త సముద్రములలో స్నానం చేయడం వలన ఎలాంటి పవిత్రత కలుగుతుందో అస్మద్గురుభ్యో నమః అనుకుంటే అంత పవిత్రత కలుగుతుంది. మా ఆచార్యులు అంత గొప్పవారు. ఇలా చూపించి మా ఆచార్యులు ఎప్పుడో పరంపదించారు. వారు ఆరవేసుకున్నారు మడిబట్టలు. చూడు రామచంద్ర, ముట్టుకు చూడు, ముట్టుకు చూస్తే ఇంకా తడిగా ఉన్నాయి. ఎన్నాళ్ళో అయింది కానీ ఆ వస్త్రాలు ఇంకా తడిగా ఉన్నాయి. చూసావా మా గురువుల వైభవం? వస్త్రం అంటే శేషత్వజ్ఞానం. శేషత్వజ్ఞానం ఎలా ఉండాలి? శేషత్వజ్ఞానం అంటే పరమాత్మ కొరకే వినియోగపడవలేను. వినియోగపడడం అంటే మరి ఏం చేస్తాము, చేయక తప్పుతుందా అనుకుని చేయడం కాదు, అది ఆత్రుతతో చేయాలి, ప్రీతితో. ఒకసారి తలుచుకోగానే మనసు కరిగిపోవాలి, కన్నుల వెంట ఆనంద బాష్పాలు రావాలి, చెప్పుకుంటుంటే గొంతు డగ్గుత్తికి పడాలి. అలాంటి ప్రీతితో చేసే ప్రీతికారిత కైంకర్యం. ఆ కైంకర్యం వారితో పరిమితం కాదు. వారి తర్వాత శిష్యులు మళ్ళా
ఆ పెరుమాళ్ళకి ఏమి ఆలస్యం లేకుండా, ఏమి ఆటంకం లేకుండా కైంకర్యం చేసేలా కొనసాగుతోంది. మా గురువుల శేషత్వ జ్ఞానం చూసావా, చూపింది. అలా వాళ్ళ గురువుల వైభవాన్ని ఇదిగో ఇక్కడ చూడు, ఒక చిన్న కుంట, అందులో నీళ్ళు. ఈ నీళ్ళేమిటో తెలుసునా? మా గురువులకు ఓపిక ఉన్నప్పుడు వారే సప్త సముద్రములలో స్నానం చేసి వచ్చారు. ఇంక పెద్ద వయసు వచ్చిన తర్వాత, ఓపిక ఉడిగిన తర్వాత ఒక్కసారి వాటిని ప్రార్థిస్తే సప్త సముద్రములు వచ్చి ఇదిగో ఇందులో ఉన్నాయి. మా గురువులు ఇక్కడే స్నానం చేసుకునేవారు. ఇలా తమ ఆచార్యుల వైభవాన్ని భగవానునికి చెప్పింది శబరి. పరమాత్మాహ ఎంత గొప్పవాడు! ఇలాంటి ఆవిడ్ని దర్శించడం ధన్యత. ఊరికే చెప్పాడా? కబంతు ధనువు ఏం చెప్పాడండి? శ్రమణి ధర్మ నిపుణ అభిగచ్చేతి రాఘవ. శబరి ధర్మాత్మురాలు అనలేదు, ధర్మ నిపుణ అంటే ధర్మం అంటే ఉపాయం. పరమాత్మను పొందుటకు ఉపాయమును పట్టుకొనుటలో నైపుణ్యము కలిగిన ఆమె. ఏమిటి నైపుణ్యం? భగవంతుడిని పట్టుకుంటే చివరి నిమిషం దాకా బిక్కు అంటూ ఉండాలి. ఆయన ఇటు పెడితే నరకం, ఇటు పెడితే మోక్షం, ఇటు పడేస్తాడా ఇటు పడేస్తాడా, ఆయన పడేసేదాకా తెలియదు. కనుక అప్పటిదాకా సందేహం. అదే ఆచార్యుని ఆశ్రయిస్తే మరి సందేహానికి ఆస్కారం లేదు. పేరు తప్పాదెందు తుణిందిరుక్కయ్యం సాచద్వయైవ కమలా రమణేర్ధితాయత్ క్షేమస్యేవ హి యతీంద్ర భవశ్రితానాం. లోకంలో మాకు సమాశ్రయణాలు అయిపోయాయి, మేము మంత్రం చదువుకుంటున్నాం, రోజు ద్వయమంత్రం చదువుకుంటున్నాం, అంటే పరమాత్మని శరణాగతి చేశాం, ఆయనే రక్షకుడనే ప్రబద్ధనిష్ట ఉంది, కనుక మేము ధరించిపోతాం అనుకుంటే ధరించరు. అలా అనుకుంటే ధరించరు. ఏం చేత ధరించరు? ఎంత ప్రబద్ధనిష్ట, మనకుండే నిష్ఠ ఎంత. ఎవడైనా ఇలా అంటే కనురెప్పలు ఆర్పుతున్నామా లేదు, ఆర్పుతున్నామా? ఏమో తగిలిస్తున్నామో, అది కూడా చేయకూడదు. ప్రపత్తినిష్ట అంటే ఈయన పరమాత్మే కాపాడుకుంటాడు, మనం ఎవడం కాపాడుకోవడానికి ఉండగలమా? కనుక మన నిష్ట సరిపోదు ప్రపత్తి నిష్ట అంటే. మరి ఎలా కాపాడబడతాం మనం? మా ఆచార్యులు భగవద్రామానుజులు పెరుమాళ్ల సన్నిధానంలో శరణాగతి చేశారు కదా, మీ వాళ్ళ అందరికీ ముక్తినిస్తానన్నాడు పరమాత్మ. మేము అడియేం రామానుజ దాసన్, అది ఏ స్వామివారి దగ్గర సమాశ్రయణములైనా ఈ వీరందరూ భగవద్రామానుజులకు ఉపకరణభూతులు, అంటే పనిముట్లు. భగవద్రామానుజులకు పనిముట్ల స్థానంలో వాళ్ళు. గొప్పతనం దేని బట్టి? పనిముట్టుని బట్టి కాదు, ఆ వ్యక్తి ఎవరో ఆయనని బట్టి. కనుక భగవద్రామానుజ సంబంధమే అంది, అది ధరింపజేసింది. కనుక మనం ఏమనుకోవాలి? పరమాత్మ నీవే మాకు రక్షకం. అలా మా భగవద్రామానుజులు నీ విషయంలో శరణాగతి చేశారు కదా, ఆ శరణాగతియే మాకు కూడా రక్షకం అనుకో. మా ఆచార్యులు పెరుమాళ్ల సన్నిధిలో చేసిన శరణాగతియే నాకు రక్షకం అనుకో. అలా అనుకున్న ఆమె ఈమె కనుక శ్రమణి ధర్మ నిపుణం, ధర్మంలో నైపుణ్యం కలిగి స్వీకరించినటువంటి ఆమె దగ్గరకు వెళ్ళమన్నాడు కదా. వచ్చాడు శబరి దగ్గరికి. రామచంద్రునికి పరమ ఆనందం, ఇంత యోగ్యత కలిగిన వాళ్ళు నాకు దొరుకుతారా, ఇలాంటి వాళ్ళు దొరుకుతారా అని. ఆవిడ రామచంద్ర నీ కోసమని ఓపిక ఉన్నప్పుడు కొన్ని పళ్ళు సేకరించి ఉంచాను, ఆరగించిన ఆయన అని బుట్ట ఎదురుగుండగా పెట్టి మూత తీసి పండు ఇవ్వబోతు. ఆ పక్కనే ఎవరున్నారు? లక్ష్మణస్వామి కదా. ఆయన అమ్మ అలా మీ చేతులతో ఇచ్చేస్తే పుచ్చుకోమని గొప్పవాళ్ళం కనుక మరి ఏం చేయాలి? నేను నీళ్ళు చదువుకుని దాన్ని శుభ్రం చేసి నేను ఇస్తాను మా అన్నయ్య గారు. ఎంచేత ఈ చెయ్యి అంతా ముడతలు పడిపోయి అంత మాసిపోయినట్లుగా మట్టి దుమ్ము ధూళి వీడితోటి ఈ చేతితోటి పండిస్తున్నా మా అన్నయ్య గారికి అని అనిపించిందో ఏమిటో పాపం లక్ష్మణస్వామికి. నేనైతే శుభ్రంగా బాగా చక్కగా కండువాతోడు తుడిచి మా అన్నయ్య గారికి పండిస్తాననుకుని అమ్మ నేను ఇస్తాను అన్నాడు. అనగానే రామచంద్రుడు లక్ష్మణ ముట్టుకోకు సుమా, ఏమన్నాయా ముట్టుకుంటే నువ్వు ముట్టుకోకురా మైలు పడిపోతాయి. అదేమిటన్నాయా? అవునరా, ఎన్నాళ్ళయింది, ఇక్కడేం ఫ్రిడ్జ్లు ఉన్నాయా, కూలర్లు ఉన్నాయా? ఏం లేవు. మరి ఈవిడెప్పుడో కోసిన పళ్ళు
ఈ వాటిదాకా కుళ్ళిపోకుండా ఉన్నాయంటే ఏ ప్రభావం వలన? ఆవిడ ప్రభావం వలన, ఆవిడ చేతి ప్రభావం. సంకల్పం అంత మంచి సంకల్పం గనక రామునికి ఇవ్వాలి అనుకుంది గనక ఆ పండ్లన్నీ అలా ఉంది. ఏ చేయి ఈ పండ్లను ఇంతవరకు ఇంత శుచిగా ఉంచాయో ఆ చేతులతోటే ఇవ్వని. మళ్ళీ మనం చేయి పెడితే ఏమవుతుంది? అపురూపంగా మామిడి పండు ఏదో కొందెచ్చుకుని మన తెనాల్లో ఎక్కడా దొరకదని ఎక్కడో ఏ మద్రాసు దగ్గర నుంచో తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన అబ్బాయి ఇస్తే ఇద్దామని వాడు వచ్చిన తర్వాత పొద్దున తీస్తే మధ్యాహ్నానికి అలా కుడిపోయింది. ఫ్రిడ్జ్లో ఉన్నంతకాలం మానే ఉంది, బయటకు తీస్తే కుడిపో. అలాగా మన చేతులు సోకితే వాటి పవిత్రత పోతుందిరా. తేడా లేదు, ఏ సంప్రదాయానికి తేడా లేదు. అది తెనహల సంప్రదాయం కానివ్వండి, వడహల సంప్రదాయం కాని. తెనహల సంప్రదాయంలో పిళ్ళైలోకాచార్యుల దివ్య సూక్తి ఏమిటి? పెరుమాళ్ శబరి కయ్యాలే అముదుసైదరుడినారిరే. రామచంద్రస్వామి శబరి చేతితో ఆరగించినాడు కదా అన్ వేదాంత దేశుడు. భగవతి భరద్వాజే భక్తి తథా శబరీకరే. భరద్వాజుడు విందు చేస్తే స్వీకరించాడు. ఇక్కడ శబరి కరే, శబరి తన చేత్తోటిస్తే ఇక్కడ ఆరగించాడు పరమాత్మ. మన ఊహకు అందడు పరమాత్మ. ఒక పక్కన చూస్తే జ్ఞానులలో జ్ఞానిగా, ఒక పక్కన చూస్తే ఈవిడ భిల్లాంగన, ఈవిడ దగ్గర ఈవిడ కంటే తక్కువ వాడి కింద ఈవిడ దగ్గర ఆరగించాడు పరమాత్మ. శబరియా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. అందంగా చెప్పాడండి. శబరి దగ్గర నుంచి ఆయన ఆరగించాడు. మరి భక్తి ఇంకా పెరిగిపోయిన తర్వాత భిల్లాంగనాదంత పీడిత ఫలభుక్తి హేయమై తోచలేదింత నీకు. రామచంద్ర, నువ్వు చూస్తే చాలా నీట్గా ఉంటావంటారు, కానీ ఆవిడ పడతోడు కొరికి పెడితే అలా తినేసాడయ్యా. భిల్లాంగనాదంత పీడిత ఫలభుక్తి హేయమై తోచలేదు ఇంత నీకు. భక్తి పెరిగిపోయి వస్తుంటాయి కనుక ఇక్కడ ఆవిడ కొరికి పెట్టిందని కాదు. ఆవిడ మతంగ మహర్షి శిష్యుల దగ్గర పరిచర్యలు చేసి మడి దడి ఆచారం వ్యవహారం అన్ని తెలిసిన ఆవిడ. ఈయన పరమాత్మ అని వాళ్ళ గురువులే చెప్పారు. మరి పరమాత్మకి దాన్ని ఎంజాయ్ చేసి పెడుతుందండి ఆవిడ. మరి శబరి శేషం అంటే అర్థం ఏమిటి? శేషం అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. శేషం అంటే ఒకటి సాపాటు చేసిన తర్వాత కొంచెం వదిలేస్తే ఆ పదార్థానికి అదుకుని పుచ్చుకోడు. ఇది పత్రశేషం. అలా కాకుండా భాండశేషం. భాండశేషం అంటే ఒక కుండలో మనం అన్నం వండినప్పుడు అందులో మొదట ఎవరికైనా వడ్డిస్తే ఈ మిగతా కుండలో ఉన్న అన్నం అంతా ఆ మొదట ఎవరు తిన్నాడో ఆయనకి శేషమైనట్లు గనక అది భాండశేషము అంటారు. అలా ఈవిడ ఒక కొమ్మను ఉన్న పండును తాను కొరికి చూచి బాగుందనుకున్న తర్వాత ఆ కొమ్మని ఉన్న పళ్ళని కోసింది గనక ఇవన్నీ కూడా శబరి శేషం కిందే అనబడతాయి. కానీ ఆ కొమ్మని ఉన్న శేషం ఇవి. అలా ఈమె రామచంద్రునికి పండ్లను పెట్టింది. అరగించేసాడు రామచంద్రుడు. ఎంత అన్యాయం అండి! గుహుడు రామచంద్రునికి విందు చేద్దామని, రామచంద్ర ఏమైనా నువ్వు కొంచెం ఎంగిలి పడాలంటే ఏమన్నాడండి? నహివత్తే ప్రతిగ్రహే, ఎవరి దగ్గర నుంచి ఏం పుచ్చుకోను నేను అని. ఇప్పుడు ఈ శబరిస్తే ఏమీ అనకుండా పుచ్చేస్తాడు. అంటే రామచంద్రుడు కూడా ఒట్టు తీసి గట్టు మీద పెట్టే రకమైన. మరి ఆయన దగ్గరేమో నాకు ఒట్టు అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒట్టు తీసేసాడు. అంటే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. నిప్పు కాల్చును అని చెప్పాడు. నిప్పు కాల్చును అంటే అర్థం ఏమిటి? నీరు లేని చోట అని అర్థం. అలాగే పుచ్చుకోను అంటే సామాన్యమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరి దగ్గర ఏం పుచ్చుకోడు. కానీ శబరి లాంటి విశేషమైనటువంటి జ్ఞానంలో పండినటువంటి వాళ్ళు లభించడమే దుర్లభం. కనుక ఈమె ఆచార్య నిష్ఠ, చరమపర్వ నిష్ఠ కలిగినటువంటి ఆమె కనుక అది మహాభాగ్యం అనుకున్నాడు. ఆవిడ దగ్గర స్వీకరి. రామచంద్ర తృప్తి కలిగిందా? అడుగు. చాలా ఆనందం కలిగిందమ్మా. చక్షుషా తవ సౌమ్యే పూతాస్మి రఘునందన. స్వామి,
నువ్వు కటాక్షిస్తేనే చాలు. ఎలాంటి పాపములున్నా పాపములన్నీ నశించిపోతాయి. ఈ శరీరం ఈ నేల మీద నిలబడింది అంటే దానికి కారణం పుణ్యము పాపము ఏవో చేసుకున్నాం మనం పూర్వ జన్మలలోని. అవి ఉన్నంత వరకు ఈ శరీరం అలా ఉంది. కర్మలు నశిస్తే తప్ప శరీరం పోదు. ఎప్పుడైతే నీ కటాక్షం నా మీద పడిందో పుండరీకాక్షం నెడునోగ్గు శాపమిడిందన్న పన్నునిరే ఆచార్య హృదయకారుల దివ్యమైన సూత్రం. ఏమిటి సూత్రం? పుండరీకాక్షం నెడునోగ్గు శాపమిడిందన్న పన్నం పూతర శ్రవణి విదుర ఋషిపత్నిహళై పూతరాగ్గిన పుండరీకాక్షం నెడునోగ్గు శాపమిడిందన్న పన్నం. తిరుప్పావైలో గోపికలందరూ కృష్ణ భగవాను ప్రార్థిస్తూ అంగన్మాన్యాలత్తు అనే పాసురం చివరిలో ఏమంటారు? నువ్వు గనక ఎమ్మేల్ విడియావో తింగళం ఆదిత్యను వెడుందార్బోడ్ செங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் నోకుదియే ఎంగళ్ మేల్ శాపం ఇడిందు. మా శాపం అంతా పోతుందయా నువ్వు చూస్తే. ఇక్కడికి శాపం ఉందా? ఇక్కడికి శాపం ఉందా గోపికలకి? శాపం కాదు, శాపము పాపము రెండు ఉన్నాయి. శాపానికి పాపానికి తేడా ఉంది. పాపము ప్రాయశ్చిత్త వినాశ్యం, ప్రాయశ్చిత్తంతో పోగొట్టుకోవచ్చు పాపాన్ని. శాపము అనుభవైక వినాశ్యం. వాళ్ళు ఎన్నాళ్ళు చెప్పారో అన్ని రోజులు అనుభవిస్తేనే తప్ప శాపం పోదు. మా పాపాలన్నీ శాపాలన్నీ అనుభవించి తీరాల్సింది. నువ్వు కటాక్షిస్తే పోతాయి అవన్నీ అన్నారు కదా. కనుక ఈ శబరి నీ కటాక్షంతో పవిత్రాలయం రామచంద్ర. ఇక నేను మరి మా గురువుల దగ్గరికి వెళ్ళొస్తాను అని నేను పంపించకుండానే అన్నాడు ఈయన. నువ్వు పంపించేది ఏమిటి నన్ను? మా గురువులే నాకు మోక్షం ఇచ్చారు. పాదమూలం గమిష్య యానహం పర్యచారిషం. ఏ గురువుల సేవ చేశానో వారి పాదముల దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అయితే మరి మా గురువులు మేము వైకుంఠానికి వెళ్ళిన తర్వాత శబరి రాముడు వచ్చాడు మన ఆశ్రమానికి, విందు చేశావా? విందు బాగా చేశావా? ఆయన బాగుందన్నాడా అని అడుగుతాడు. అడిగితే మరి మా ఆచార్య కైంకర్యం కదా ఇది, మా ఆచార్యునికి చెప్పాలి కైంకర్యం బాగా చేశానని నేను చెబితే మనం అన్నీ అలాగే చెప్తాను. ఓ బ్రహ్మాండంగా చేశాను మనం చెబితే కదా, వీధిలో వెళ్ళేవాడు ఎవడో చెప్పాలి ఎంత బ్రహ్మాండంగా చేశాను. కనుక నేను నీకు ఆరాధన ఎలా చేశానో నేను చెబితే అలాగా అసలు స్వీకరించిన నువ్వు చెప్పాలి. కనుక ఓ రిసీట్ ఇస్తే పట్టుకెళ్ళి మా గురువుకి చూపిస్తాను అందరు. ఓహో విందు చేసేటప్పుడు రిసీటు అది వెనకాతలు పెట్టేసింది అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం రిసీట్ కావాలంటున్నావు. సరే రాసిస్తాను. ఏది పట్టరా ఆ రిసీట్ రా. ఏం చేయాలి? సంతకం పెట్టి పట్టుకెడు. సంతకం పెట్టేసి పట్టుకెడితే ఎలా కుదురుతుందా? దాని మీద ఏమైనా రాయాలి కదా. కనుక ఏమైనా రాయి. అర్చిత అర్చింపబడెను. పట్టుకెడు. ఎవరి దగ్గర చదివావు నాయన నువ్వు? ఏ స్కూల్లో? కరుణానిసి అడిగాడు కదా ఎక్కడ చదివాడంటే ఇంజనీరింగ్ రాముడు. అలా శబరి ఏ స్కూల్లో చదివావు నాయన? ఏమిటిది? సంతకు చీటీ లచ్చికి గాజులు అలా ఉంది. అర్చిత అంటే ఎవరు అర్చించను, ఎవరు అర్చింపబడెను, ఎట్లు అర్చింపబడెను, ఏమన్నా ఉన్నాయా? అర్చిత అర్చింపబడెను. రాయి కొంచెం వివరంగా రాయి అనగానే రాశాడు. రామ అర్చిత, రాముడు అర్చింపబడెను. ఏమ్మా సరిపోతుందా? రామ అర్చిత ఎవరి చేత? గుహుని చేత అర్చితుడా లేదా శబరి చేత అర్చితుడా మరొకళ్ళ చేత అర్చితుడా ఏమైనా ఉందా ఇందులో? రామ అంటే నీ వరకు చెప్పుకున్నావు, కానీ అర్చన చేసిన వాడు ఎవడు వాడి పేరు ఉండాలి కదా. శబర్య రామ శబర్య అర్చిత పూజిత. చూసి శబరి రాముని పూజించను. ఇంతేనా?
సరిపోతుందా? ఏం సరిపోతుంది కదా, నా పేరుంది, నీ పేరుంది, నువ్వు చేసిన పని ఉంది, కర్త కర్మ క్రియ 3 ఉన్నాయి. 3 ఉంటే సరిపోతుంది కదండి వాక్యానికి. కనుక రామచంద్ర స్వామి 3 ఉన్నాయమ్మా, సరిపోలేదా? ఏమిటి సరిపోయిందయ్యా? ఇలాగే కేవలం కాలేజీలో చదువుకున్న వెంటనే పట్టాలు ఇచ్చేస్తే ఇలాగే ఉంటుంది. కొంచెం కొంతకాలం పాటు అనుభవం కలగాలి కదా. చేత రామ శబర్య పూజిత. రామ అంటే ఏ రామ? భార్గవ రామ, దశరథ రామ. ఇందులో ఎవరు ఏ రాముడిని పూజించినట్టు ఏమైనా ఉందా? సరిగా రాయి. అది ఓహో అదొకటి ఉంది కదా అని దశరథాత్మజ రామ పూజిత. అమ్మా ఇప్పుడు తృప్తి కలిగిందా? నా వివరాలతో సహా రాశాను. దశరథ పుత్రుడైన రాముడు శబరి చేత అర్చింపబడను. రామ నిన్నెంతమంది అర్చించుంటారు ఈ 14 ఏళ్లలో? నేను అర్చించాను. అన్నీ ఒకటేనా? లేదా నేనేమైనా కొంచెం విశేషంగా అర్చించినట్టు ఏమైనా ఉందా? ఏదో తేడా కనబడాలి కదా. నేను చేసిన అర్చనకి ఏమిటయా ఈ రిసీట్ రాయడు. ఓ సమ్యక్ అర్చిత శబర్య పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. శబరి చేసినట్లుగా ఎవడు చేయలేదు రామచంద్రుడు. కనుక శబరి చేత బాగుగా పూజింపబడెను. ఈ లెటర్ తీసుకుంది కూడా. అయ్యా నేను మా గురువుల సన్నిధికి వెళ్ళిపోతాను, నువ్వు అక్కడే ఉండు. దేనికి అంటే శబరి మోక్ష సాక్షిభూత అవంధ్య మహిమ మురిజన భజన ముషిత హృదయ కలుష శబరి మోక్ష సాక్షిభూత అంటారు దేశుడు. శబరికి మోక్షం ఇచ్చినవాడా అనలేదు రామచంద్రుడు. శబరి మోక్షమునకు సాక్షి మాత్రమే. మోక్షం వీడికి ఎవరిచ్చారు? వీడి ఆచార్యులు ఇచ్చారు. ఓ గొప్ప సంప్రదాయాన్ని ఈ లోకానికి చెప్పింది శబరి. మన సంప్రదాయం ఏమిటి? శబరి సంప్రదాయం అనగానే ఎంత ఆనందం అండి. శబరి సంప్రదాయం అంటే ఓహో అయితే తిరువారాధన అయ్యేదాకా ఆగక్కర్లేదు, మనమే కొంచెం ఆగించేసి పెట్టేయచ్చని కాదు. శబరి సంప్రదాయం అంటే అర్థం ఏమిటండి? సాధారణంగా ఎవరింట్లోనైనా ఎవరైనా మరణించారనుకోండి, బంధువులకి చుట్టాలకి లెటర్స్ రాస్తారు కదా. ఏమని రాస్తారు? మా తండ్రి గారు మరణించిరి. ఏ సంస్కారం లేని వాళ్ళైతే, కొంచెం సమాజంలో అటు ఇటు తిరిగి తెలుసుకున్న వాళ్ళైతే స్వర్గస్థులైరి. ఇంకా బాగా సంప్రదాయం అది బాగా తెలిసిన వాళ్ళైతే పరమపదించిరి. ఇంకా బాగా సంప్రదాయం తెలిసిన వాళ్ళైతే వారు పరమనైష్ఠికులు, మహానిష్ట కలిగినటువంటి వారు, ఆచారం కలిగిన వారు అయితే వారు పరమపదించిరి అనరు. పరమపదమును అలంకరించిరి. తిరునాట్టై అలంకరిత్తా పరమపదమును అలంకరించిరి. ఇది కూడా ఒక స్థాయి. బాగా జ్ఞానంలో చివరి దశ కనింద నిల ఆ దశకు వెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పరమపదిస్తే ఏమని రాస్తారు? ఆచార్య తిరువడిని చేరిరి అని రాస్తారు. ఈ ఆచార్య తిరువడిని చేరిరి అంటే వారి ఆచార్యుల పాదాల విందములను పొందిరి అనేది ఎవడు నేర్పిన మాట? ఇదిగో ఈ శబరి చెప్పింది. పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం అని శబరి చెప్పింది. రామచంద్ర సుగ్రీవుడు కడు ధర్మాత్మ, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన వలన ఆయనకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది అని చెప్పింది. ఇప్పుడు రామచంద్ర స్వామి నెమ్మదిగా పంపా నది ఒడ్డుకు వచ్చాడు. ఇంతవరకు ఆరణ్యకాండ వృత్తాంతం అయ్యింది. ఇప్పుడిక కిష్కింధాకాండ వృత్తాంతం. పంపా నది దగ్గరికి వచ్చాడు. ఒకసారి కిష్కింధాకాండలో మొదటి శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుంది. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జషాకులాం రామః సౌమిత్రి సహితో విలలాప ఆకులేంద్రియః. సహా ఆ రామచంద్ర స్వామి తాం పుష్కరిణీం గత్వా ఆ పుష్కరిణి దగ్గరకు వెళ్ళి పద్మోత్పల ఝషాకులాం పద్మములు, కలువలు, చేపలు వాటితోటి నిండి ఉన్నటువంటి ఆ సరోవరాన్ని చూసి విలలాప దుఃఖించెను.
ఆకులేంద్రియ, ఇంద్రియములన్నీ ఆకులతను పొందినవాడై దుఃఖించెను అని వర్ణిస్తుంది. ఇది సీతమ్మను పొందుట కొరకై రామచంద్రుడు ప్రయత్నం చేస్తున్న దశ. ఈ దశలో ఈ మాట చాలా గంభీరమైనటువంటి శ్లోకమును చెప్పాడు వాల్మీకి మహర్షి. ఎందుచేత మనము ఇవాళ ఇలా భక్తి కలిగి ఇక్కడ కూర్చున్నామంటే ఇలా కూర్చోవడానికి కారణమేమి? ఈ ప్రశ్న ఇవాళ పుట్టింది కాదు. శ్రీరంగంలో పున్నాగ వృక్షం క్రింద పెద్దలందరూ కూర్చుని వేంచేసి ఉన్నప్పుడు కలిగిన సందేహం ఏమని, ఇవాళ మనం ఇలా కూర్చుని పెరుమాళ్ళని గురించి 4 మంచి మాటలని అంటూ వింటూ ఉన్నామంటే ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఈ దశ కలుగుతుంది అని. పుణ్యం చేసుకుంటే అంత పుణ్యం చేసుకుంటే సరిపోతుంది. సుకృతానికి సత్పురుషులతో సహవాసం అది ఎంత గొప్పదో వశిష్ఠుడు పుణ్యాన్ని దానం ఇచ్చినప్పుడు దాన్ని బట్టే తెలుస్తుంది కదా మనకి. కనుక ఇది అరకొర పుణ్యంతో పొందగలిగే ఫలమా? కాదు. మరైతే ఎలా కలిగింది మనకి భాగ్యం అంటే పరమాత్మ యొక్క కటాక్షం వలన కలిగింది అనగానే అక్కడ మళ్ళా 2 పక్షాలు. మనకి ఇంత గొప్ప సుకృతము కలుగుటకు కారణము పూర్వజన్మ సుకృతమా లేక పరమాత్మ కరుణయా అంటే సుకృత పరమాత్మ అని మనకేమైనా ఇంకో దేవుడు ఉన్నాడా? లేడు కదా. ఆ పరమాత్మే. ఆయన కటాక్షం వలన మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిపూర్ణముగా పరమాత్మ యొక్క కటాక్షమునకు పాత్రమైన వాళ్ళం మనం. ఈ తెనాలి నగరంలో పనిపాటు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారండి. ఇంకా ఇళ్లలో కూర్చుని టీవీలు చూసేవాళ్ళు వాళ్ళు కూడా అంతమంది ఉంటారు కదా. మరి అంతమంది ఇళ్లలో ఉంటే ఆ ఇల్లు విడిచిపెట్టి ఎండలో ఇక్కడికి వచ్చి ఉక్కబోస్తుంటే కూర్చుని వింటున్నామంటే ఇంత కొంతమంది ఉన్నారా జనాల్లో? మరి వీళ్ళే ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? కూర్చోవడం వీళ్ళ ఇష్టం కాదు, పరమాత్మ వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు రావాలి ఇక్కడ కూర్చోవాలి నన్ను వినాలి అని ఆయన అనుకున్నాడు కనుక మనం కూర్చున్నాం. అంటే ఏది కారణం దీనికి? మన సుకృతం కాదు, పరమాత్మ కటాక్షం కాదు. పరమాత్మకు అనుగ్రహం కలిగి వీడిని బాగు చేయాలనుకుంటే ఓ సత్పురుషులతో సహవాసం ఏర్పడుతుంది. అక్కడి నుంచి పరమాత్మ కటాక్షం ఫలిస్తే సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతా స్థితా, మహానుభావులు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళని నమస్కరించి తెలుసుకోవలసి ఉంటే భగవత్ కటాక్షం కలిగితే వారే మన దగ్గరికి వస్తారు, మనం దర్శించుకోవాలి. ఇవన్నీ మనం అనుకుని చేసేవి కాదు, పరమాత్మ యొక్క సంకల్పంతో మనని చేరుస్తాడు, మహానుభావులతో సహవాసాన్ని కల్పిస్తాడు. కనుక మనం బాగుపడడానికి మూల కారణం పరమాత్మ యొక్క అనుగ్రహము. వేదం ఏం చెప్తుంది? ఏష ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్యో ఉన్నిరీషతి. పరమాత్మ ఎవరిని ఈ లోకము నుండి ఉద్ధరించాలి అనుకుంటాడో వానికి తానే తోపించి వాని చేత మంచి పనులను చేయిస్తాడు. ఇది వేదం చెప్పిన మాట. కనుక మూలమేది పరమాత్మ సంకల్పం. మనం అనాది మాయా సుప్త ఈ సంసారంలో ఉన్నాం, ఇదే గొప్పదిగా అవసరం అనుకుంటున్నాం. ఇది ఇలా ఉండిపోతే చాలు, ఇంతకంటే నాకేం అక్కర్లేదండి ఏమంటాం మనం? మహా నిరాసక్తమైన వాళ్ళు అనుకునేవాళ్ళం ఏమనుకుంటే ఏమండి ఏదో 4 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి, ఉండడానికి ఏదో సొంత ఇల్లు ఉంది, చాలెదురు ఏం కావాలి అంటుంటారు కదండి కొంత. సరిపోతుందండి? ఇదేనా జీవితానికి లక్ష్యం? ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిందే మంచి ఆనందాన్ని పొందు. మంచి ఆనందం అంటే ఏది? ఈ లోకంలో ఎంతసేపు అనుభవించినా తనివి తీరకుండా ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి అని అనిపించే ఆనందం ఏదైనా కనబడుతుందా? వెతకండి. దేనిని అనుభవించినా కొంతకాలానికి వెగట పుడుతుంది, కొంతకాలానికి అదే పదార్థం బాధకం అవుతుంది. కనుక అనంతమైన ఆనందం అంటే పరమాత్మ దగ్గరే ఉంది. ఆయనని పొందిన వానికే ఆనందం కలుగు. ఆయనని పొందడం కోసం ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు, ఆయన మన లోపలే ఉన్నాడు. కానీ మనం బయటికి చూడటం అలవాటు తప్ప లోపలికి చూడటం అలవాట్లేదు.
లోపలికి చూడగలిగితే ఆనందం జరుగుతుంది. అలా అన్నానని కడు తిప్పేసుకోకండి, ప్రమాదం కడిపోతుంది. కనుక కడు లోపలికి తిప్పుకుంటే కనపడదు. ఆ లోపల ఆయన చూడాలంటే ఉత్కన్నాలు, లోపల కన్ను ఒకటి ఉంది, భగవంతుడు ఇచ్చాడు మనం. ఎటొచ్చి మనం లోపలి కన్నును మూసేసి పై కళ్ళతోటే చూస్తున్నాం. ఆ లోపలి కన్ను మనోనేత్రం. మనోనేత్రంతో చూడగలిగితే ఈ ఆనందం అంతా మన హృదయంలోనే ఉంది. దానిని మనం గుర్తుకు తెచ్చుకుంటే, దానిని మనం అనుభవిస్తే ఆనందం లోపల నుంచి బయటికి ఉత్పత్తి లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆనందం అంటే బయట నుంచి రాదు, లోపల నుంచే మనకి అనుభూతం అయితే తెలుస్తూ ఉంటుంది ఆనందం. కనుక దీన్ని కలగాలి, దీన్ని పొందాలి అంటే పరమాత్మ సంకల్పం. ఆయన సంకల్పం ఉంటే ఒక్కొక్క అడుగు మనకు కూడా మంచి బుద్ధులు పుడతాయి. మనం దేవాలయానికో పురాణ కాలక్షేపానికో వెడుతూ ఉంటాం. ఇది మనకి వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్తుంది. జీవుడు సీతమ్మ, దేవుడు రామచంద్రస్వామి. జీవుని పొందడం కోసమని పరమాత్మ ప్రయత్నం ప్రారంభిస్తున్నాడా? ఈయనను పొందడానికి సీతమ్మ ప్రయత్నం ఆరంభించిందా? సీతమ్మ కాదు, రామచంద్రుడే ప్రయత్నం ఆరంభించి అన్వేషిస్తూ వెతుకుతాడు. ఇలా వెడుతూ వెడుతూ పంపా నది ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సరోవరంలో కమలములున్నాయి, కలువలున్నాయి, చేపలు. చూడగానే రామచంద్రుడికి ఒక్కసారి దుఃఖం కలిగింది. ఏమిటి దుఃఖం? చేపలను చూడగానే, చేపలు ఎలా ఉన్నాయి? జషాగులం. ఆ చేపలను చూడగానే సీతమ్మ మీననేత్రి, చేపల లాంటి కన్నులు కలిగిన ఆవిడ, మత్స్యలోచన. కనుక ఆ చూడగానే సీతమ్మ గుర్తుకొచ్చింది రామచంద్రునికి. అయ్యో సీతమ్మ దగ్గర లేదే అని దుఃఖం. పద్మములు వికసించి ఉంది. పద్మాలంటే ఎవరండి? నిత్యసూరుడు. పరమాత్మ. జలం అంటే ఇంత ఉపనిషత్ భాషే, వేదోపబ్రహ్మణ ఇది. జలములంటే తజ్జలాని దిశాంత ఉపాసీత, ఉపనిషత్తు చెప్పింది. జలములు అని పరమాత్మను ఉపాసించవలెను. జలములంటే పరమాత్మ. పరమాత్మ ఉపాసనానికి తజ్జలాన్. తజ్జలాన్ అంటే అర్థం ఏమిటి? తస్మాత్ జాయతే, తస్మిన్ లీయతే, తదనత్వాత్. అంటే భగవంతుని వలన ఈ లోకం పుడుతోంది, భగవంతునిలోనే లీనమవుతోంది, భగవంతుని చేతనే పోషింపబడుతోంది. కనుక భగవంతుడు జగత్ సృష్టి స్థితి లయ హేతుభూతుడు అని ఉపాసించు. తజ్జల అని ఉపాసించును అంది ఉపనిషత్. కనుక జలములంటే పరమాత్మ. ఇప్పుడు ఈ పరమాత్మ అనుభవం మనం అందరం ఎక్కడున్నాం? పరమాత్మలో ఉన్నాం. ఈశావాస్యమిదగుం సర్వం అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. నారాయణ అంటే అర్థమే అది కదా. అందులో ఉన్నా ఎప్పుడండి ఇది? పగటిపూట. పగటిపూట వాతావరణం ఎలా ఉంటుంది? కమలములు వికసించి ఉంటాయి, కలువలు గుగుడించి ఉంటాయి. అలా భగవంతుల్లోనే ఉన్న కమలములంటే నిత్య సూర్యులు, ముక్తులు మొదలైన పరమాత్మ యొక్క అనుభవాన్ని కన్నులు మూతపడకుండా నిరంతరం అనుభవించే మహానుభవం. కలువలంటే ముడుచుకుపోయి ఉంటాయి, మనకి కడుపు మూసుకుని పోయి ఉంటాయి భగవద్ విషయం. మంచి తెలివైన వాళ్ళం, మంచి యాక్టివ్గా ఉంటాం లౌకిక విషయం. భగవత్ విషయంలోకి వచ్చేటప్పటికి యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునే అన్నాడు కదా భగవంతుడు. కనుక మనం సంసారంలో పడి నిద్రపోతున్న వాళ్ళం చూచాడు పరమాత్మ. చూడగానే వీలలాప ఆకులేంద్రియ, వీళ్ళందరూ కూడా నన్ను పొంది ఆనందాన్ని పొందాల్సిన వాళ్లే. కానీ ఆ ఆనందం అనేది ఉందని తెలియక, పొందాలని కోరిక లేక, పొందడానికి ప్రయత్నం చేయక ఇలా ఉన్నారే. వీళ్ళందరూ కూడా బాగుపడే సమయం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అందరినీ నా దగ్గరకు చేర్చుకుని ఆనందంగా ఉండగలుగుతాను అని వీలలాభ ఆకులేంద్రియ బాధపడుతున్నాడు పరమాత్మ. లక్ష్మణ తుషరా నిశ్వాస ఇవ సీతాయ పద్మకేశర సంసృష్ట వాయు మనోహర వృక్షాంతర వినిశ్రుత. ఎప్పుడైనా
ఏదైనా ఓ దెబ్బ తిన్నాడు అనుకోండి, వాడంటే అందరికీ లోకులు. ఏమండి ఇప్పుడు వాడు కొంచెం తగ్గున్నాడు కనుక మనం కూడా కొడితే ఇప్పుడే కొట్టాలండి అని అందరూ వాడిని ప్రహరించడానికి చూస్తారు. నేను కష్టంలో ఉన్నాను, సీతా దుఃఖంతో ఉన్నాను. ఇది చూచి ఆ వాయువుకి నా మీద కోపం. ఏమండి నేను ఇంత గొప్పవాడిని, నేను లేకపోతే ఆవిడ ఊపిరి పీల్చలేదు, నాకు ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఈ రాముడు అందరూ దేవుడు దేవుడు అంటూ ఉంటారు. ఏంటి రాముడు గొప్పతనం? ఈ రాముడిని ఎలాగైనా మనం ప్రహరించాలి. కోపం ఏం చేయాలి? నా ఎదటపడే ధైర్యం ఉందా వాయువుకి? లేదు. ఎదరపడితే రామబాణంతో చీరిపోతుంది. కనుక ఏం చేశాట? వృక్షాంతర వినిశ్రుత, దారి దోపిడీగాండ్రు. ఎప్పుడైనా యాత్రావాసులు ధనవది పట్టుకుని అడవిలో వెడుతుంటే చెట్ల చాటున నక్కి సమయం దొరికినప్పుడు ఎలా ప్రహరిస్తారో, ఈ వాయువు కూడా ఆ చెట్ల చాటున ఉండి ఆ చాటు నుంచి వచ్చి ఈయనకు తగులుతుంది. తగిలితే ఎందుకు బాధ? చల్లగా గాలి తగిలితే సుఖంగానే ఉంటుంది కదా. నిజమే. కానీ ఈ వాయువు గారు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసునా? ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఆవిడ సీతమ్మ దగ్గర నుంచి వచ్చాడు. కనుక సీతమ్మ ఎవరు? భూజాత. భూజాత కదండి. భూజాత అంటే భూదేవి. మరి తల్లి తన కూతురికి తన మెడలో ఉండే ఆభరణాలన్నీ అలంకరించేసి చూసుకుని ఎలా సంబరపడుతుందో అలా భూదేవి లక్షణమే గంధవతి పృథివీ, పరిమళం కలిగి ఉండడం. ఆ పరిమళం అంతా తన కూతురికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గాలి సీతమ్మను సోకి నా దగ్గరికి వచ్చింది కనుక నిశ్వాస ఇవ సీతాయా వాతివాయుర్మనోహర, సీతమ్మ యొక్క నిశ్వాసంలాగా తగులుతుంది. తగలగానే సీతమ్మ గుర్తుకొస్తే సీతమ్మ దగ్గర లేదు కనుక దుఃఖం పెరుగుతుంది. కనుక ఇప్పుడు ఈ వాయువు కూడా నన్ను ఎలా బాధ పెడుతున్నాడో చూసావురా? పద్మకేశర సంసృష్ట అని లక్ష్మణస్వామితోటి బాధపడుతుంటే లక్ష్మణస్వామి, అన్నయ్య బాధపడకు, నీలాంటి ధీరుడు ఇలా అధైర్యాన్ని పొందకూడదు, మనం వీరులం, ఎప్పటికైనా రావణాసురుని సంహరించి వదిలి తెచ్చేసుకుంటాం. నేను దుఃఖించేది అందుకోసం కాదురా. మరెందుకోసం అన్నయ్య? ఏమన్నయ్య చెప్పండి. కావ్య భక్తికలో చెప్తాడు వాల్మీకి మహర్షి. మరి అది కావ్యం కదండి వాల్మీకి రామాయణం. ఏమంటున్నాడు ఆయన? నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృదే దివా ఏతదేవానుశోచామి వయోస్యాక్యతి వర్తతే అన్నగా చెప్పండి. ఏమిటి పైకి చెప్పుకుంటే అర్థం? నా భార్య దూరంగా ఉందని దుఃఖం కాదురా, ఎవడో ఎత్తుకుపోయాడని దుఃఖం లేదురా. మరెందుకనయ్యా దుఃఖం? అనుభవయోగ్యమైన వయస్సు అంతా దాటిపోతుంది. ఎప్పుడో తెచ్చుకుంటాం అనుకో, అప్పటికి వెళ్ళిపోయిన రోజులు మళ్ళా వస్తాయా? ఇవన్నీ వ్యర్థం అయిపోతాయి. అంటే పచ్చి కాపుకుళ్ళా కనబడ్డండి రామచంద్రుడు. కానీ ఎంత వేదాంతార్థం చెప్తున్నాడండి ఇందులో. ఏమంటున్నాడు రామచంద్ర స్వామి? నమే దుఃఖం ప్రియా దూరే, సీతమ్మ ప్రియురాలు దూరంగా ఉందని దుఃఖం లేదు, ఎప్పటికైనా మళ్ళీ ఆవిడ దగ్గరికి తెచ్చేసుకుంటాం మనం. మరి దేనికయ్యా దుఃఖం? ఓహో ఎవడో తెలియకుండా ఎత్తుకుపోయాడనా? నమే దుఃఖం హృతే దివా, ఎవడో అపహరించాడని కూడా దుఃఖం లేదురా, నేను పరాక్రమవంతుడిని, వాడిని సంహరించి మా ఆవిడ తెచ్చుకుంటాను. మరి దేనికయ్యా దుఃఖం? ఏతదేవ అనుశోచామి వయోస్యాహ అతివర్తతే, అనుభవయోగ్యమైన వయస్సు దాటిపోతే మళ్ళా రాదు కదా. యాత్యేవ భరతుడి దగ్గర చెప్పాడు రామచంద్రస్వామి, యాత్యేవ యమున పూర సముద్ర ముదకాకుల. యమునా నది ప్రవహిస్తోంది, ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో. ఈ వెళ్ళిపోయిన నీరు మళ్ళా వెనక్కి వస్తుందా? రాదు. మరి గడిచిపోయిన రోజులు మళ్ళా వస్తాయా? అనుభవయోగ్యమైన కాలం పోతుంది. అది ఈ శోకం ఉండాట మనకి. ఎందుకుండాలి ఈ శోకం? పరమాత్మని రేపు కొలుద్దాం, ఎల్లుండి కొలుద్దాం అని వాయిదా వేసుకుంటే ఈ పోయిన కాలం మళ్ళా వెనక్కి తిరిగి వస్తుందా? భగవంతుడు ఓ గొప్ప అవకాశాన్ని మనకి. ఏమిటి అవకాశం? రామచంద్రస్వామియే భరతునితో ఒక మాట చెప్తాడు. నందం చుదితాదిత్యే నందం అస్తమిదేరౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యా జీవితక్షయం. ఏమన్నాడు ఆయన? సూర్యోదయం అయిందంటే ఆనందం,
సూర్యుడు అస్తమించాడంటే ఆనందం, ఉదయం అయితే ఎందుకు ఆనందం, రోడ్డు మీద పడిపోవచ్చును కదా అని, రాత్రి అయితే ఎందుకు ఆనందం, ఏదో ఇష్టమైన విషయాలను అనుభవించచ్చును కదా అని, ఇంతే ఆనందిస్తున్నాడు తప్ప భగవంతుడు ఒక అవకాశంగా నాకిచ్చిన మానవ జన్మలో ఒకరోజు వ్యర్థంగా గడిచిపోయింది అని ఆలోచించడం లేదురా అంటాడు ఆయన. కనుక మనకిచ్చిన కాలం ఇప్పటి వరకు మన కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. రేపు పని చేస్తాయా అంటే చెప్పిన గ్యారంటీ ఎవరో ఇవ్వలేదు. ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఎవరు? కనుక ఇవి స్వాధీనంలో ఉన్నప్పుడే పరమాత్మని, ఓ దేవాలయానికి వెళ్ళి పరమాత్మని దర్శించిన, ఓ మంచి మాటను విన్నా, పరమాత్మ యొక్క సేవ చేసుకున్నా ఇప్పుడే చేసుకోగలం. ఎప్పటికో వాయిదా వేస్తే అప్పుడు మనం ఉంటామో ఉండము, ఉన్నా ఎలా ఉంటామో, చెయ్యాలనుకున్నా మన పిల్లలు చేయనిస్తారో చేయనివరో ఏమీ లేదు. కనుక ఎప్పుడు మనకు సమయం చిక్కిందో ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేస్తుంది. కానీ కాలం గడిచిపోతుంది. జీవుడు పరమాత్మను సేవించుటకు ఉన్న పరిమితమైన కాలంలో కొంతకాలం గడిచిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందా? ఆ కాలం రాదు కదా. అందుకోసం ఆలోచించాలి, శోకించాలి అంటాడు రామచంద్రస్వామి. ఇలా పంప సరోవరం దగ్గరికి వెళ్ళాడు. పంపా నది వెడితే అక్కడ ఋష్యముఖం మీద ఉన్న సుగ్రీవ మహారాజుకి ఎవరో చెప్పారు, ధనుర్బాణములు ధరించినటువంటి 2 తేజస్సులైన యువకులు సంచరిస్తున్నారు, మన పర్వత సమీపంలో సంచరిస్తున్నారు. ఇది వినగానే ఏం చేశాడు ఆయన? ఏదో ఆంజనేయ స్వామి గురించి చెప్తారు, స్వామి ప్రకృతిం కప్పీనాం, అలా ఈయన ఓసారి స్తంభాలు ఎక్కడం అలా భయపడ్డాడు సుగ్రీవుడు. ఏమో మా అన్నగారు ఈ ఋష్యమూకం మీదికి రాలేడు, వాలి శాపం ఉంది. దుందుహిని తిప్పి విసిరితే రక్తపు చుక్కలు పడుతుంటే ఈ పర్వతం మించి ఎగిరి పడ్డాడు. పర్వతం మీద రక్తపు చుక్కలు పడ్డాయి. అది చూచిన మతంగ మహర్షి వాలి కానీ, వాలికి సంబంధించిన వాళ్ళు కానీ, అనుచరులు కానీ ఈ పర్వతం మీదకి వస్తే మరణించురుగా కానీ చెప్పించాడు. కనుక వాలి రావడానికి వీల్లేదు కనుక ఇదిగో ఎవరినో పంపించాడేమో నన్ను సంహరించడం కోసమని భయపడిపోతున్నాడు సుగ్రీవుడు. మంత్రుల్ని పిలిచాడు. ఆ దగ్గర ఉన్న మంత్రులలో ఆంజనేయ స్వామిని, ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళెవరో కనుక్కో, శత్రువులైతే సంహరించు, లేదు మనకు ఉపయోగపడే వాళ్ళైతే తీసుకునిరా అనగానే ఆంజనేయ స్వామి బయలుదేరి వచ్చాడు. ఎలా వచ్చాడు ఈయన? భిక్షురూపం తతో భేజే శఠ బుద్ధితయా కపి. వాళ్ళ దగ్గరికి వెడితే నేను ఎవరిని? వానరాన్ని, నేను కోతిని. నేను అడిగితే వాడు సమాధానం చెప్తారా? నేను అడిగితే వాడు నిజం చెప్తారా? అమ్మో పెద్దవాళ్ళ దగ్గర అబద్ధం ఆడితే పాపం అని పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ముందు అయితే అబద్ధం ఆడరు. అయితే మనం కూడా ఏదో పెద్ద మనిషి కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పెద్ద మనిషి అంటే లోకంలో ఎవరంటే పెద్ద మనిషి? కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో నా సంశయ. కాషాయం దండం ఉంటుంది, నమస్కారం పెట్టేమన్నారు. ఆయన ఏం చదువుకున్నారండి? మనకు అనవసరం. కాషాయం దండం కనబడిందా సాష్టాంగంగా నమస్కారం పెట్టడమే వారి ఆశ్రమాన్ని చూచి, అంతేగాని వారి చదువు సంధ్య మరొకటి అక్క. కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో, అంతవరకే చెప్పుకున్నాను. కనుక యతి పూజ్యో నా సంశయ కదా. కనుక ఈయన కూడా శఠబుద్ధితయ, అలా శఠబుద్ధితో అంటుకొని వంచన చేయాలి అనే బుద్ధితో భిక్షురూపం తతో భేజే. భిక్షురూపం అంటే, భిక్షు అంటే అర్థం ఏమిటి? సన్యాస, బ్రహ్మచారి. బ్రహ్మచారి భిక్షమెత్తుకుని జీవించాడు, సన్యాసి భిక్షమెత్తుకుని జీవించాడు. కనుక ఇప్పుడు ఎవరి వేషం వేసుకున్నాడు ఈయన అంటే అక్కడ ఒక పెద్ద చర్చ మనం. ఏమని? ఈయన బ్రహ్మచారి వేషం వేసుకోవడం ఏమిటి? అది అంత సమంజసంగా లేదు కనుక సన్యాసి వేషమును ధరించినాడు అని అలా చెప్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఏమిటి ఇబ్బంది? ఈ వెళ్ళిన ఆయన రామలక్ష్మణుని చూడగానే నమస్కారం పెట్టాడు. ఈయన సన్యాసి, మరి వాళ్ళు గృహస్థులు. సన్యాసి గృహస్థుడికి నమస్కారం పెట్టచ్చునా? పెట్టకూడదు. మరి ఆంజనేయుడు నమస్కారం పెట్టాడు కనుక
అది సన్యాసి వేషం వేసుకుంటే నమస్కారం ఎలా పెడతాడు? వేషం వేసుకున్న వాడికి నేను ఏ వేషం వేసుకున్నాను, ఏ వేషం వేసుకుంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి ఆ మాత్రం తెలియనివాడు ఆంజనేయ స్వామి. మరి తెలిసినవాడు అయి ఉండి ఎలా నమస్కారం పెడతాడు? కనుక బ్రహ్మచారి వేషం అనే చెబుతాం, సన్యాసి వేషమే. మరి సన్యాసి వేషం అయితే నమస్కారం ఎలా పెట్టాడు? సన్యాసులైనా అవతలి వారు గృహస్థులైనా వారు జ్ఞానాధికులు గొప్పవారు అయినప్పుడు నమస్కారం పెట్టవచ్చును. అయినా రామచంద్రుని చూడగానే రూపమేవాస్యేదన్ మహిమానం వ్యాచష్టే అని ఆయన దివ్యమైన తేజస్సు, పరమాత్మ తేజస్సు కనబడుతుంటే ఆ తేజస్సుకు వశీకృతుడైపోయి తాను ఏం వేసుకున్నాడో వేషం అన్నీ మర్చిపోయి అవశంగా అవశాహ ప్రతిపేదిరే నమస్కారం పెట్టను అనుకున్న వాళ్ళే నమస్కారాలు పెట్టారు కదా పరమాత్మను చూడగానే. కనుక ఇప్పుడు కూడా ఆయన రామచంద్ర స్వామి తేజస్సును చూడగానే నమస్కరించాడు. కనుక ఏం దోషం లేదు. ఎందుచేత ఆయన సన్యాసి వేషంలోనే వెళ్ళాడు. రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చి వారిరువురిని చూచి కొన్ని ప్రశ్నలను అడుగుతాడు. అయ్యా, కౌయువౌ సువర్ణాభౌ, కౌయువౌ సువర్ణాభౌ, బంగారు రంగు కలిగిన తమరెవరండి అడిగి. మీరిద్దరు సువర్ణాభౌ, మీరిద్దరు బంగారు రంగు కలిగి ఉన్నారు, ఎవరండి? ఒక ప్రశ్న. మరొకటి, సర్వభూషణ భూషార్హా బాహవః పరిగోపమాః సర్వభూషణ భూషార్హా కిమర్థం న విభూషితాః. ఈయన సంస్కృతంలో మాట్లాడాడు, వచ్చిన ఇబ్బంది అది. ఈ సంస్కృతంలో మాట్లాడితే మీ బాహువులు అంటే ద్వివచనంలో చెప్పాలి, కానీ ఇక్కడ బాహవః బహువచనంలో చెప్పారు. రామచంద్ర స్వామితో మాట్లాడుతూ బాహవః అంటే ఆంజనేయ స్వామికి రామచంద్రుడు ఎలా కనబడ్డాడు? 2 చేతులతో కనబడలేదు, 4 చేతులతో కనబడ్డాడు. అలా కాకపోతే బాహవః అని ఎందుకంటాడు ఆయన? రామచంద్రుడు ఏ రంగులో ఉంటాడు, లక్ష్మణస్వామి ఏ రంగులో ఉంటాడు? లక్ష్మణుడు పచ్చగా ఉంటాడు, బంగారు రంగులో. సువర్ణాభం అంటే లక్ష్మణుడు వరకు ఓకే. రామచంద్రుడు నీలమేఘ శ్యామల వర్ణం కలిగి ఉంటాడు. మరి ఆయన సువర్ణాభం బంగారు రంగు కలిగిన మీరెవరండి అని అడిగాడు. రామచంద్రుడు బంగారు రంగులో ఎక్కడ ఉంటాడు? ఉన్నాడా? పోనీ ఇప్పుడు ఆంజనేయుడు ఎలా ఉన్నాడు? స్వస్థ చిత్తముతో నుండెను. మరోలా భ్రమపడడానికి అనారోగ్యంగా ఉన్నవాడికి ఏవో ఎలా కనిపిస్తాయి కదా. ఇప్పుడు రామాయణ పురాణ కాలక్షేపం చెప్పినాడు ఒక ఆయన. ఎవడు పురాణ కాలక్షేపం చెప్పినా ఆంజనేయ స్వామి రామాయణం చెప్తే వచ్చేస్తాడు కదా. ఆయన ఓ బ్రాహ్మణుడి వేషం వేసుకుని వచ్చి కూర్చున్నాడు. ఈయన మహాపండితుడు, ఇప్పటికీ 200 సార్లు 300 సార్లు రామాయణ ప్రవచనాలు చేసేసాడు. చేసిన ఆయన సుందరకాండ ప్రవచనం చేస్తూ ఆంజనేయుడు అశోకవనమును తిలకించెను. అశోకవనం ఎట్లున్నది? పుష్పములన్నీ తెల్లగా ఉన్నవి అని అనగానే ఆ వింటున్న పండితులు అయితే ఆగండి పండితుల వారు ఆగండి, ఏమండి ఆంజనేయుడు చూచినప్పుడు పుష్పములు ఎర్రగానున్నవి, మీరేమిటి తెల్లగా ఉన్నాయని చెప్పారు అనగానే నువ్వు నాకు చెప్తావా? నేను ఇప్పటికి 100 సార్లకు పైగా రామాయణం పాఠం చెప్పిన వాడిని. పుష్పములు తెల్లగానే ఉన్నాయి, కాదు ఎర్రగా ఉన్నాయి. నువ్వెవరివయ్యా చెప్పడానికి? ఇక రామాయణం వచ్చినా ఏమన్నా అనగానే ఒక్కసారి తన రూపం చూపించాడు ఆయన. నేనే ఆంజనేయుడయ్యా, ఐ విట్నెస్. ఎర్రగా ఉన్నాయి నేను చూసినప్పుడు పువ్వులు, నువ్వేమిటి తెల్లగా ఉన్నాయని పురాణం చెప్తున్నావు అన్నాడు ఆయన. లేదు, మా పెద్దలు ఇలాగే చెప్పారు, తెల్లగానే ఉన్నాయి, నా మాట తిరగాను నేను. ఎలా తగులుతే కాలక్షేపం సాగినవాడు ఈయన, ముందు తేల్చి ఇక్కడ. అప్పుడు ఆ ఊళ్ళో పెద్దవాళ్ళందరూ కలిసి, ఆయన మీరిద్దరు తగువ పెట్టుకుంటే మాకు పురాణ కాలక్షేపం ఆగిపోతుంది, ఇక్కడ నుంచి కొంచెం దూరం పెడితే ఆ దగ్గర కొండ ఉంది చూసావా, ఆ కొండ మీద ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన మహర్షి, ఎప్పుడు కిందికి దిగడా ఆయన కొన్ని యుగములను చూచినవట, ఆయన ఏమైనా మీ సందేహం తీరుస్తాడేమో, అక్కడికి వదండి అనగానే వీళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా తమరు చెప్పండి, నేను ఆంజనేయుడిని, లంకా నగరంలో అశోకవనంలో పుష్పములు ఎర్రగా ఉంటే చూసినవాడిని నేను, ఈయనేదో చదువుకుని చెప్తున్నవాడు,
ఈయన తెల్లగా పువ్వులు ఉన్నాయంటాడు, నేను ఎర్రగా ఉన్నాయన్నాను, ఏది యథార్థమో మీరైనా చెప్పండి పండితుల వారు అనగానే ఆ మహానుభావుడు కళ్ళు మూసుకుని ఇద్దరిది నిజమే ఆహా మహానుభావ, తగు తీర్పు చెప్పడం అంటే ఇదా తీర్పు, ఇద్దరిది నిజం ఎలా అవుతుందా? ఎర్రగానైనా ఉండాలి, తెల్లగానైనా ఉండాలి. ఆయన చెప్పిందే అబద్ధం కాదు, నువ్వు చెప్పిందే అబద్ధం కాదు అన్నాడు. ఎందుచేత? అవును, అక్కడ పుష్పములు తెల్లగానే ఉన్నాయి కనుక తెల్లగా ఉన్నాయని పండితుడు చెప్పిన మాట యథార్థము. అయితే నేను తప్పు చూశాను. ఎందుచేత? సీతమ్మను రావణుడు అపహరించాడనే కోపంతో ఎర్రబడిన కన్నులతో చూస్తే నీకు పుష్పాలని ఎర్రగా కనపడ్డాయి కనుక నువ్వు ఎర్రగా చూసిన మాట నిజమే, తెల్లగా ఉన్నాయని ఆయన చెప్పిన మాట నిజమే. కనుక ఏమైనా ఒకవేళ పని అలాంటివేవో ఉంటే ఈయనకి రంగు ఏదో మారి కనిపించిందను. సువర్ణాభం, బంగారు రంగు కలిగి ఉన్నారు ఎవరండి అంటే ఏమిటర్థం? ఈయన కనబడిన దర్శనం మామూలు దర్శనం కాదని అర్థం. శ్రీరామచంద్రస్వామి తానెవరో ఆ అసలు రూపంతో ఆంజనేయ స్వామికి కనిపించి ఉంటాడు కనుక ఆంజనేయుడు పరమాత్మ ఎలాంటి వర్ణం కలిగి ఉంటాడని ఉపనిషత్తు చెప్తుంది మనకి. చాందోగ్యంలోని అంతరాదిత్య విద్య ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ, గోళ్ల దగ్గర నుంచి కేశముల వరకు మొత్తం అంతా సువర్ణమయమైన రంగు కలిగి ఉంటాడు పరమాత్మ అని ఈయన ఆ విజ్ఞానం కలిగిన వాడు కనుక అలాగే కనబడ్డాడు పరమాత్మ. మూలపురుషుడు ఆయన కదా, ఈ రామునికి మూలమైన, వంశానికి మూలమైన, సూర్యునికి మూలమైన పురుషుడు ఆయన ఎలా ఉంటాడో అలాగే కనబడ్డాడు. కనుక లక్ష్మణ ఈయన అడుగుతాడు వీళ్ళిరువురిని కూడా, ఎవరండి మీరు అని. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే రామచంద్రస్వామితో మాట్లాడుతున్నాడు ఆంజనేయ, కానీ రామచంద్రుడు ఆయనతో మాట్లాడు. లక్ష్మణుడికి తిరిగి, లక్ష్మణ ఇదిగో అతనేదో నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుకున్నా. ఆంజనేయుడు మహామేధావి, ఎంతసేపు మాట్లాడుకున్నా రాముడు మాట్లాడు, లక్ష్మణుడు మాట్లాడు. ఓ వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదు? నేను వేషం వేసుకొచ్చాను కదా, వీడు మన దగ్గరికి వేషం వేసుకొచ్చాడు, వీడితో మనం మాట్లాడాలా అని మాట్లాడటం లేదు. కాంసును గమనించాడు ఆయన. అయ్యా నేను సుగ్రీవుడనే వానరరాజు కలడు, ఆయన అన్నగారికి భయపడి ఋష్యమూకం మీద తలదాచుకుంటున్నాడు. ఆయన మంత్రిని, హనుమాన్నామా, నా పేరు ఆంజనేయుడు, నేను మిమ్మల్ని తెలుసుకోవడం కోసమని మీ దగ్గరికి వచ్చాను అని తన చరిత్రను చెప్పేసుకున్నాడు ఆయన. తానెవరో చెప్పేసుకున్నాడు. అయినా రామచంద్రుడు లక్ష్మణ మర్యాద. ఆయన ఎవరండి? చక్రవర్తి తనూజుడు కదా, మర్యాదానంద లోకస్య కర్త కారయితాచ సహా అని. ఈయనెవరు? ప్రభువు. ఈయన ఎవరితో మాట్లాడతాడు? ప్రభువుతో మాట్లాడతాడు. కనుక ప్రభువా అవతలివాడు, ఆ ప్రభువు మంత్రి. మరి ఆ ప్రభువు మంత్రితో ఎవరు మాట్లాడాలి? ఈ ప్రభువు మంత్రి మాట్లాడు. కనుక ఈ ప్రభువు మంత్రి ఎవరు? లక్ష్మణస్వామి. కనుక లక్ష్మణస్వామిని ఆంజనేయుడితో మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి స్మాయితంతో. ఎలా మాట్లాడాలి? ఈ విశేషాన్ని మధ్యాహ్నం మనం అనుసంధానం చేసుకుంటాం. బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం.